నమస్తే, వెల్కమ్ టు స్వతంత్ర బిగ్ టాక్ స్వాగతం. నేను మీ రాజమౌళి. మొత్తం మీద ఇండియా వ్యాప్తంగా సామాన్యుడి నడ్డి విరిచే పనికి కేంద్ర ప్రభుత్వం ఏమాత్రం రాజీ పడకుండా చేస్తుంది. ఇప్పటికే నిత్యావసర ధరలతో అల్లాడుతున్న ప్రజలపై చమురు కంపెనీల గ్యాస్ బాంబు పీల్చాయి. వాణిజ్య అవసరాలకు వాడే 19 కేజీల సిలిండర్ ధర ఏకంగా ₹1000 వరకు సమీపంలో పెరగడం ఇప్పుడు దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. ఇది చాలదన్నట్టు ఇప్పుడు వాహనదారుల జేబుల్లో కూడా చిల్లు పెట్టేందుకు పెట్రోల్ డీజిల్ ధరలపై పెంపుకు కూడా సిద్ధంగా ఉంది. గ్యాస్ ధరల పెంపుతో హోటల్ ఫుడ్ రేట్లను పెంచితే ఇంధన ధరలు మాత్రం భారంగా రవాణా మోపుతుంది. మొత్తం మీద రవాణా రంగంపై పెనుభారాన్ని మోపుతోంది. ఈ రెండింటి భారం కూడా సామాన్యుని కోలుకోని దెబ్బతీస్తుందా? ప్రభుత్వాల అంచనాలు ఏంటి? మార్కెట్ విశ్లేషకులు ఏమంటున్నారు? ఇదే అంశంపై ఇప్పుడు బిగ్ టాక్లో చర్చిద్దాం. రైట్, మనతో పాటు బిగ్ టాక్లో పాల్గొన్నారు అందెం రామరెడ్డి గారు, బీజేపీ స్పోక్ పర్సన్, అదేవిధంగా పల్లె రామచంద్ర గౌడ్ గారు, కాంగ్రెస్ సీనియర్ నాయకులు, అదేవిధంగా బొల్లం మల్లయ్య యాదవ్ గారు, ఎక్స్ ఎమ్మెల్యే కూడా మనతో జాయిన్ అవుతున్నారు. అదేవిధంగా నర్ర విజయ్ కుమార్ గారు, విశ్లేషకులు కూడా మనతో జాయిన్ అవుతున్నారు. అంబటి జోజిరెడ్డి గారు, ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ రాష్ట్ర కన్వీనర్ కూడా మనతో జాయిన్ అయ్యారు. రైట్, ముందుగా రామచంద్ర గౌడ్ గారు, గుడ్ ఈవినింగ్ అండి. నమస్కారం అండి, అందరికీ మిత్రులకు నమస్కారం. రామచంద్ర గౌడ్ గారు, సామాన్యమైన పౌరునిపైన ఇప్పటికే చాలా వరకు పడుతున్నది. గ్యాస్ సిలిండర్ కావచ్చు, కరెంటు బిల్లులు కావచ్చు, లేకుంటే ఇంధనం కావచ్చు, లేకుంటే నిత్యావసర వస్తువులు కావచ్చు, ఏదైనా కొనాలంటే కొరివి, అమ్మాలంటే అడవి, ఇలాంటి భవిష్యత్తు లోపలే చాలా వరకు ఉన్నట్టుగా మనకు తెలుస్తుంది. కానీ ఇప్పుడు చూస్తే కనుక కేంద్ర ప్రభుత్వం మేము అసలు డీజిల్ రేట్లే పెంచలేదు, గ్యాస్ రేట్లే పెంచలేదు అంటూ కూడా చేసినప్పటికీ ఒక్కసారిగా కమర్షియల్ సిలిండర్ 19 కేజీల సిలిండర్కి వచ్చేసి 9,000 పైచీలకు, అంటే సుమారుగా ₹1000 దగ్గర అంచనా, రూపాయలకు ₹1000 పెంచడం జరిగింది. ఈ నేపథ్యంలోనే ఇది చాలదన్నట్టు కూడా ఇప్పుడు డీజిల్ పెట్రోల్ రేట్లు కూడా ₹4 వరకు పెరుగుతుందనే అంచనా మాత్రం ఉంది. అది రేపటి నుంచే అమలు అనేది మాత్రం కొంత డీలర్లు ఇచ్చినటువంటి సమాచారం. ఇది ఎంతవరకు కరెక్టు ఏంటిది అనేది మాత్రం రేపటి నుంచే తెలుస్తుంది. కానీ ఇప్పుడైతే డీజిల్ రేట్లు పెరుగుతూనే ఊహగా ఉంది. ఎందుకంటే 5 రాష్ట్రాల ఎన్నికలు అయిపోయిన తర్వాతనే పెంచుతారు అనేదానికి నిదర్శనమే ఇప్పుడు ఉన్నట్టుగా తెలుస్తుంది. ఈ నేపథ్యంలోనే పేదవాడి బతుకుపైన భారం మాత్రం పడుతుంది. ఏ రకంగా అంటే ఒక్కటైతే వివరించగలుగుతాం. కమర్షియల్ సిలిండర్ ధర పెంచాము కానీ మేము డొమెస్టిక్ పెంచలేదు అంటారు. కమర్షియల్ సిలిండర్ ధర ₹1000 పెంచారు. ఇప్పటికీ ఒక ప్లేట్ ఇడ్లీ కావచ్చు, ఒక ప్లేట్ వడ కావచ్చు, బోండా కావచ్చు, లేదు అంటే పూరి కావచ్చు, ₹40 ఉన్నది ఏకంగా మొన్నటి వరకు సిలిండర్లు దొరుకుతలేవు అని చెప్పేసి కొందరు హోటల్ యజమానులు మూతేశారు, కొందరు రేట్లు పెంచారు. అది ₹100 వాకింది, 40 నుంచి 100. ఇప్పుడు ఇదే సిలిండర్ ధర పెంచితే ఆ 100 కాస్త 130, 140 అవుతుంది. ఎవరి మీద భారం పడుతుంది ఇది? అంటే సామాన్య పౌరున్నా లేదంటే హోటల్ యజమానుల మీద పడుతుందా? ఎవరి మీద పడుతుంది? ఎలా చూడొచ్చండి? నిజానికి బీజేపీ ప్రభుత్వం మొదటి నుంచి కూడా మాట ఇచ్చుడు ఒక మాట, చేసే కార్యక్రమాలు ఒక మాట ఉంది. ఇప్పుడు ఒక సామెత ఉంది, ఓడ దాటి అంటే నదిలో ఓడ దాటేదాకా ఓడమల్లన్నా, ఓడ దాటినాక ఇంకో మళ్ళీ అన్నట్టు మనను ముంచే ప్రయత్నం చేస్తుంది బీజేపీ ప్రభుత్వం. అసలు యాక్చువల్ గా మొదటి నుంచి కూడా వాళ్ళు ఇండైరెక్ట్ గా రూమర్స్ తీసుకొచ్చి పెట్రోల్ కొడతా, గ్యాస్ కొడతా అని ఈ మధ్యనే దానికి ఇండైరెక్ట్ గా అంటే సామాన్యుల్ని ఇబ్బందికరమైన పరిస్థితి తీసుకురావడం జరిగింది. ఇప్పుడు డీలర్లు అమౌంట్ ఇంతకు ముందు అడ్వాన్స్ కట్టకున్నా కానీ వాళ్ళ క్రెడిట్ లో వస్తుండే, దాన్ని ఏం చేసుకున్నారంటే దాన్ని ముందు జాగ్రత్తగానే అది మీ ఇబ్బంది దొరుకుతుంది, లైన్లో ఉంటున్నారు, ఈ లైన్ల కంటే ఒక ₹5-10 పెరిగినా ఏమి ఇబ్బంది లేదని వాళ్ళు మెంటల్ గా తయారు చేసే రకంగా వచ్చేసింది. ఒకటి చెప్పే రకంగా ఏంటంటే ఇప్పుడు ఇప్పటి వరకు కూడా ప్రపంచంలో ఎక్కడ కూడా ఒకటేసారి సుమారుగా ₹2,300 ఉన్న సిలిండర్ ను ₹1,000 పెంచడం జరిగింది. అంతకు ముందు ₹100 పెంచడం జరిగింది. సుమారుగా ఈ ఒక నెల లోపలనే ₹1,200 వరకు పెరగడం జరిగింది. అది మనం ఏ రకంగా చూడాలంటే సామాన్యునికి ఇండైరెక్ట్ గా ఖచ్చితంగా పెరుగుతుంది.
ఉన్నతుడు ఏ రేట్ ఉన్నా కానీ వాడి వాడకం తక్కువనే ఉంటది, వాళ్ళ పరిస్థితి తక్కువనే ఉంటది. కమర్షియల్ అయినా ఏదైనా కానీ బ్లాక్ లో కూడా దొరికే పరిస్థితి ఉంది. మామూలుగా బుకింగ్ లో ఒక రకంగా వస్తుంది, కమర్షియల్ బ్లాక్ మార్కెట్ లో కూడా అదే రకంగా ఉంది. బ్లాక్ సమస్య కాదు, వీళ్ళు డైరెక్టే ప్రభుత్వమే అన్నిటిని పెంచాలని ప్లాన్ చేస్తున్నారు. ఇప్పుడు గ్యాస్ పెరిగినా, పెట్రోల్ పెరిగినా, డీజిల్ పెరిగినా సామాన్యుని మీద ప్రతిదీ ఇండైరెక్ట్ గా పడుతుంది. ఇప్పటికే మనకు నిత్యావసర సరుకులు విపరీతంగా పెరిగిపోతున్నాయి, దానికి అందుబాటులో లేకుండా పోతుంది. ఇంకోటి ఇక్కడ ఉండేది అంటే ఉద్యోగ వర్గాలు అనుకోండి, సామాన్య కూలి పరిస్థితులు కూడా ఇప్పుడు ఈ పరిస్థితిలో ప్రతి దానికి కూడా ఇబ్బందికరంగా ఉంది. ఉన్న దాంట్లోనే వారు సరి చేయలేకపోతున్నారు. నెల రోజుల లోపట్లో వాళ్ళు సంపాదించిన డబ్బులో ఇంకా మైనస్ అవుతుంది. లేనివాడు బీదవాడు ఇంకా బీదవాడు అవుతుండు, ఉన్నతుడు ఇంకా ఉన్నతుడు అవుతుంది. బీజేపీ ప్రభుత్వం ఉన్నతులకు మొదటి నుంచి కూడా అధికంగా సంపన్నులకు ఉన్నత వర్గానికి సపోర్ట్ చేసే రకంగా ఉంటుంది. అదాని, అంబానీ ఇండస్ట్రీ వాళ్ళకు చేయడం, వాళ్ళకు సంబంధించిన లక్షల కోట్లు రుణాలు మాఫీ చేయడం జరుగుతుంది. ఇలాంటిది కూడా మాఫీ చేయకుండా ఇబ్బందికరమైన పరిస్థితి తీసుకురావడం జరుగుతుంది. ఏది జరిగినా ఏది చేసినా ఎలక్షన్ల వరకు వాళ్ళు ఒక మాట చేసి ఎలక్షన్ల ముందు కూడా మేమేం పెంచాము, ఎక్కడ పెంచామని కూడా నగదు ఎప్పుడైనా కానీ ఒక 5 సంవత్సరాల క్రితమైనా అంతకు ముందైనా కానీ ₹100 డ్రమ్ రేట్ అంటే క్రూడ్ ఆయిల్ రేట్ ఉండే అదే రేటు కంటిన్యూ అవుతుంది. యుద్ధం వల్ల కొద్ది ఇబ్బంది జరిగి తక్కువ ఎక్కువ జరుగుతుంది. ఇప్పుడు మనకు రష్యా నుంచి తక్కువ రేట్లో దొరుకుతుంది, అదే రకంగా మనకు అమెరికా నుంచి తీసుకుంటే ఒక రకంగా ఉంటుంది. అంటే ఒక యుద్ధం ప్రభావంతో రష్యా వాళ్ళు బాగా లాభపడ్డారు. అప్పుడు కొన్ని ఇబ్బందులు చేసి మనం అమెరికాతోని ఇండైరెక్ట్ గా వాళ్ళ దగ్గరనే తీసుకోవాలని బలవంతం చేసి గుత్తాధిపత్యం చేయాలనే ప్రయత్నం కూడా చేస్తుంది. వాళ్ళ డాలర్ తోనే తీసుకోవాలి, ఈ రష్యాకు సంబంధించింది, చైనా సంబంధించి. అంటే ఇది వాళ్ళ యుద్ధము మనకు అంటే వాళ్ళ మధ్యలో ఉన్న పోటీతత్వము సామాన్య దేశాలకు ఇబ్బంది జరుగుతుంది. ఇరాన్, ఇరాక్, అరబ్ కంట్రీలో కూడా ఇది ఏంటంటే వాళ్ళు గుత్తాధిపత్యం చేసుకోవాలనే ఉద్దేశంతో అమెరికా పెత్తందార వ్యవస్థకు సపోర్ట్ ఇండైరెక్ట్ గా సపోర్ట్ చేసి వాళ్ళకు లొంగిపోయే రకంగా అంటే ఎప్పుడైనా కానీ బీజేపీ ప్రభుత్వం వాళ్ళకు సపోర్ట్ గానే ఉన్నట్టు కనబడ్డది. వాళ్ళతోనే కంటిన్యూ చేసుకొని యుద్ధ ప్రభావంతోనే రష్యాతోనే వాళ్ళు ఎన్నిసార్లు మాట్లాడినా కానీ రష్యాతోని కండిషన్ తక్కువ చేసుకోవడం జరిగింది. కానీ ఈ యుద్ధ ప్రభావం తర్వాత రష్యాతో కూడా తీసుకుంటున్నారు. రష్యా మనకు ఎప్పుడైనా కానీ తక్కువ రేట్లు వస్తుంది. అంటే పోటీతత్వం ఉన్నప్పుడే రష్యా, అమెరికా, ఈ చైనాల మధ్యలో ఉన్న పోటీతత్వం భారతదేశం మీద ఎఫెక్ట్ పడే రకంగా ఉంది. ఏదేమైనా కానీ సామాన్యునికి ఇబ్బంది జరిగే రకంగా ఉండొద్దు. ప్రపంచ ఎన్నో లోన్స్ కూడా ఇంతకు ముందు ఉన్న లోన్స్ కూడా విపరీతంగా పెరిగిపోయి ధనవంతుడు ఇంకా ధనవంతుడు ఇది విపరీతంగా ధనవంతుడు పెరిగిపోతున్నారు. వాళ్ళ పోర్టులను తర్వాత ప్రతిది ఇది వాళ్ళకు ప్రైవేటీకరణ చేసి ఫ్యూచర్ లో ఇంకా ఇబ్బంది. ఇప్పుడు ఈ రోజు కాదు, మనకు భవిష్యత్తులో అందరికి ఇబ్బందికరమైన పరిస్థితి ఏర్పడుతుంది. ఏదేమైనా కానీ ఎట్టి పరిస్థితిలో కానీ సబ్సిడీ రూపకంగా కానీ ఇంకే రూపకంగా చేసి సామాన్యునికి నష్టం జరిగే పరిస్థితి చేసే రకంగా చేయొద్దు. నీకు క్రూడ్ ఆయిల్ రేట్లు ఇది ఇది ఈ రోజు కాదు, 10 సంవత్సరాల ముందు, 5 సంవత్సరాల ముందు ₹100-120 డ్రమ్ రేట్ ఉండే, అది దాన్ని కూడా ఇప్పుడు అదే రేట్ లో కంటిన్యూ అవుతుంది. ఇంకోటి యుద్ధ ప్రభావంతో కొద్ది ఇబ్బంది జరుగుతుండొచ్చు. ఆ ఇబ్బందిని చేసి అటు పాకిస్తాన్ కి ఈ రకంగా ఉంది, బంగ్లాదేశ్ కి ఈ రకంగా ఉంది, నేపాల్ కి ఈ రకంగా ఉంది, వాళ్ళని ఇండైరెక్ట్ గా చూయించుకొని మనం మెంటల్ గా ఇబ్బంది చేస్తుంది. ప్రపంచంలో చూసుకుంటే ఎక్కడ కూడా ఇప్పుడు మనకు ఇరాన్ కూడా వాళ్ళ నిల్వలు పెరిగిపోయి వాళ్ళు ఏం చేయాలని కూడా పరిస్థితి కూడా ఉన్నది. వాళ్ళు ఇంకా తక్కువ రేటు కూడా అంటే యుద్ధ ప్రభావంతో ఇది అమెరికా చేసిన ఒత్తిడితోని ప్రతి దేశానికి కూడా ఎఫెక్ట్ జరుగుతుంది. దాంట్లో కూడా మనము మన విదేశీ కి సంబంధించిన అంటే ఇన్కమ్ అయినా మనం వచ్చే ఎగుమతులు దిగుమతులు కూడా అన్ని దేశాలతో కండిషన్ గా ఉండి యుఎస్ ను కొద్దిగా ఇప్పటికే కంట్రోల్ చేయకుంటే వెనిలాకు జరిగింది ఒకసారి, ఇంతకు ముందు జరిగింది, రేపు ఇరాన్ కి జరుగుతుంది, భవిష్యత్తులో ఇంకో దేశానికి కూడా జరుగుతుంది. ఆ గుత్తాధిపత్యంతో వాళ్ళు ఏం చెప్తే అదే రకంగా మనము ఇబ్బందికరంగా చేయకుండా ప్రపంచంలో మనమందరం ఒక అంటే భారతదేశం ముందుగా ఉండి దీనికి సంబంధించి ఈ యుద్ధ వాతావరణాన్ని యుద్ధాన్ని కూడా తగ్గించుకుంటా అంటే యుద్ధాన్ని స్టాప్ చేస్తేనే భవిష్యత్తు కూడా బాగుంటది, లేకుంటే అది కూడా ఇబ్బందికరంగా ఉంటది. దీనికి అన్నిటికీ మూలం అమెరికా వస్తుంది. అమెరికాతో పాటు మన రాజ్యాంగ వ్యవస్థలో విదేశీ విధానాల్లో కూడా పొరపాట్లు జరిగి అది ఇబ్బందిగా జరుగుతుంది. ఇది సాకుతోని
ఇండైరెక్ట్ గా సామాన్యునికి ఇప్పటికే మెంటల్ గా అన్ని రేట్లు పెంచుతాం అనేది వాళ్ళు నువ్వు అంటే ఏ, ప్రచారం చేయడమా లేకుంటే ఇండైరెక్ట్ గా లూప్స్ ఇవ్వడమా, ఎలక్షన్లకు ముందుకు మాత్రం ఎట్టి పరిస్థితుల్లో మేము పెంచమని ఐదు రాష్ట్రాల ఎలక్షన్ల మట్టుకు మాత్రం మాట ఇచ్చిండ్రు. ఆ ఎలక్షన్ల తెల్లారి ఇప్పుడు గ్యాస్ ను ఒకటేసారి పెంచేవారు కదా, ఆ గ్యాస్ రేటు ఎవరి మీద పడుతుంది? సామాన్యుని మీద పడుతుంది ప్రతిది కూడా. రైట్ రైట్ అదే రైట్ దాన్ని కంటిన్యూగా ఖచ్చితంగా పెరిగితే ప్రజా ఉద్యమంలో భవిష్యత్తుకు కష్టమయ్యే పరిస్థితి ఉంది. ప్రజా ఉద్యమం రూపకంగా వస్తది. ఇది ఇప్పటికి కాదు, అన్ని ప్రాంతాల రైట్ వారీగా రైట్ రామచంద్ర గౌడ్, నేను మళ్ళీ మీ దగ్గరికి వస్తాను. ఎస్ నర విజయ్ గారు, గుడ్ ఈవినింగ్ అండి. గుడ్ ఈవినింగ్, నమస్కారం. ఎస్ చెప్పండి. విజయ్ గారు, మొత్తం మీద తెలుగు ప్రజలే కాదు, ఎందుకంటే ఇప్పుడు మనం చర్చ చేస్తున్న తెలుగు రాష్ట్రంలో తెలుగు ప్రజలే కాదు, ఈ రెండు రాష్ట్రాలలో భారతదేశంలో ఉన్నటువంటి ప్రజలందరిపైన ఒక కుదిబండలాగా ఒక్కసారి పిడుగుపడ్డట్టుగా 1000 రూపాయల, సుమారుగా 1000 రూపాయలకు దగ్గరలో, కొంత తక్కువ అయినా కానీ 1000 రూపాయల దగ్గర, అంటే 1000 రూపాయలు కూడా అనుకోవచ్చు. ఎందుకంటే వేసేవాడు వట్టిగానే పోడు, 20-30 తీసుకుంటాడు కాబట్టి అది 1000 రూపాయలకు సమానం. 1000 రూపాయలు పెంచడంతో ఒక్కసారిగా 19 కేజీల సిలిండర్ ధర వచ్చేసి ఒక్కసారిగా 3069 రూపాయలు ఉన్న నేపథ్యం. నిజంగా ఒక్కసారి ఇంత రేటు వేస్తే సామాన్యుడిపైనే భారం పడుతుంది. ఎందుకంటే ఏ హోటల్లోనో లేకుంటే ఏ రెస్టారెంట్ల పైన పడదు. నువ్వెంత పెంచినా అది మళ్ళీ తిరిగి పేద ప్రజల మీద పడుతుంది. ఈ నేపథ్యంలో ఒక్కసారిగా 19 కేజీల సిలిండర్కు ఇంత ధర పెంచడంతో రేపు ఎందుకని నువ్వు కమర్షియలే కాకుండా డొమెస్టిక్ మీద కూడా పెంచడం లేదు అన్న గ్యారెంటీ ఏముంది? ఈ నేపథ్యంలోనే 5 రాష్ట్రాలు ఎలక్షన్ జరిగాయి. 4వ తారీఖు ఆల్రెడీ పోలింగ్ ఉంది కాబట్టి 4వ తారీఖు దీనికి సంబంధించి జడ్జిమెంట్ ఉంటుంది కాబట్టి ఈ నేపథ్యంలోనే మొత్తం మీద రేపు అంటే 3వ తారీఖు రోజున ఆల్రెడీ పెట్రోల్ డీజిల్ రేట్లు కూడా 4 రూపాయల నుంచి వెళ్ళి సుమారుగా 28 రూపాయల వరకు కూడా పెంచవచ్చు అనే ఆలోచనలో కేంద్ర ప్రభుత్వం ఉందనేది, అది కూడా రేపే తక్షణమే, రేపు నైటో లేకుంటే రేపు మధ్యాహ్నం నుంచి అమల్లోకి వస్తుంది అనేది వినికిడి. నిజంగానే ఎందుకని ఒక్కసారిగా ప్రజలపైన ఇంత అంటే కేంద్ర ప్రజలపైన ఇంత భారం మోపుతున్నారు? దేనికోసమని, ఎలా? ఎందుకంటే ఇదంతా కూడా క్రూడ్ ఆయిల్ రంగాలకు సంబంధించి కావచ్చు, నిత్యావసర వస్తువులకు సంబంధించి కావచ్చు, ఎగుమతులు లేవు అని చెప్పేసి, ఏదైనా కానీ యుద్ధాలకు సంబంధించి అమెరికా అధ్యక్షుడు ట్రంప్కి ప్రధానమంత్రి మోడీ ఫ్రెండ్షిప్ ఉంది. ఈ నేపథ్యంలో మోడీ ఒక మాట అంటే కావచ్చు, ఒక సైగ చేస్తే కావచ్చు ఆపుతారు అని. ఎందుకు ఆపలేకపోతున్నారు? ఎందుకంటే భారతదేశం మీద భారం పడుతున్న నేపథ్యంలో ఎందుకని ఆపట్లేదు? ఎందుకని ఇలా రేట్లు వేస్తున్నారు? ప్రజలపైనే కదా పడే భారం అంతా. ఎలా చూడొచ్చు? ఎలా చూడాలంటే ఇది ఒక చేతగాని ప్రభుత్వం, ఇది ప్రజల ప్రభుత్వం కాదు, కేవలం అదానీ అంబానీల ప్రభుత్వం. వాళ్ళ కోసమే మేమున్నాం అనుకొని పరిపాలించే ప్రభుత్వం. మోసం చేసేటువంటి 140 మతం పేరుతో 140 కోట్ల జనాభాను మోసం చేసి ప్రజలను డార్క్లో పెట్టి పరిపాలిస్తున్న ప్రభుత్వం. వీళ్లకు ప్రజల పట్ల ఒక ప్రేమ, ప్రజల పట్ల ఒక సానుభూతి, ప్రజల మీద బర్డెన్ పడొద్దు, ఆ రకంగా పరిపాలన చేసే అటువంటి అవగాహన కానీ, ఆ రకంగా పరిపాలన చేద్దామనే ఆలోచన కానీ ఈ మైండ్లకు లేదు. ఈ మోడీ మైండ్కు, అమిత్ షా మైండ్కు లేదు. అది కేవలం గుజరాత్ మైండ్, భారతదేశం మైండ్ కాదు. భారత ప్రజల మైండ్ సెట్ లేదు. గుజరాత్ వ్యాపారస్తుల కోసం నడుపుతున్నటువంటి, మతం పేరుతో నడుపుతున్నటువంటి ప్రభుత్వం. ఇక నేపథ్యంలోనే ఈ ప్రజల మీద ఇంత భారం, ఇంత దోపిడీ, ఇంత మోసం, ఇంత కుట్ర. ఇంత తక్కువ ధరకు, రష్యా నుంచి తక్కువ ధరకు కొని బంగ్లాదేశ్కు తక్కువ ధరకు ఇస్తారు. ముస్లిం కంట్రీ బంగ్లాదేశ్కి ఏమో తక్కువ ధరకు 51 రూపాయలకు ఇస్తారు. హిందువులు మెజార్టీ ఉన్న భారతదేశంలోనేమో 100 రూపాయలకు 120 రూపాయలకు పెట్రోల్ డీజిల్ అమ్ముతారు. గ్యాస్కు సంబంధించినటువంటి అంశం కూడా మీరు ఎందుకంటే 15 సంవత్సరాలు మీకు అధికారం చేతిలో పెడితే మొత్తం నియంత్రించాలి, కానీ ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలి, నల్లధనం తీసుకురావాలి, మీకున్నటువంటి సౌకర్యాలకు ఉన్న పవర్కి మొత్తం భారతదేశంలో ఒక స్వర్గాన్ని చూపించినట్టు అని మాటలు చెప్పారు. స్వర్గం కాదు, మొత్తం నరకంలోకి తీసుకుపోయినటువంటి సిచ్యువేషన్.
కేవలం స్వార్థపూర్వక ఒక అదానీని దృష్టిలో పెట్టుకొని పరిపాలన చేయడం, అంబానీ దృష్టిలో పెట్టుకొని పరిపాలన చేయడం, వాళ్ళు తక్కువ ధరకు కొంటున్నారు, ఎక్కువ ధరకు భారత ప్రజలకు అమ్ముతున్నారు. మళ్ళీ అదే వాళ్ళు బంగ్లాదేశ్కు తక్కువ ధరకే అమ్ముతారు, ఇతర దేశాలకు తక్కువ ధరకే అమ్ముతారు. వేరే మొత్తుకున్నాడు కూడా, ట్రంపే మొత్తుకున్నాడు, మీరు తక్కువ ధరకు కొని ఎక్కువ ధరకు మళ్ళీ యూరప్కి అమ్ముతున్నారు అని కూడా ట్రంప్ కూడా మొత్తుకుండండి. ట్రంప్తో దోస్తానం కూడా ఉత్తుత్ అబద్ధాలు, అన్ని అబద్ధాలు అన్నట్టు. ట్రంప్తో దోస్తానం ఉంటే మనమే చర్చలు జరిపే వాళ్ళం. ఇప్పుడు పాకిస్తాన్ ఎందుకు పెట్టుకున్నారు? పాకిస్తాన్ చర్చలు జరుపుతున్నారు. ఈ రకమైనటువంటి మోసపూరితమైనటువంటిది మతం పేరుతోటి పరిపాలన చేసి దేశాన్ని ఆగం చేస్తున్నటువంటి ప్రభుత్వం ఉన్న చేపట్టే ప్రజలకి ఈ గోస, ఈ అనుభవం ప్రజలు మొత్తం అనుభవిస్తున్నారు. దేశ ప్రజానికం అన్ని ఎరువుల కానించి సమస్య వీళ్ళే. మీకు అధికారం ఇచ్చింది ఎందుకండి? మీరు అప్పుడేమన్నారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు? డాలర్ రేటు ఏమనంటే ఇప్పుడు అంతర్జాతీయ రేట్లు అప్పటి నుంచే ఉన్నదండి. ఇప్పుడు అంతర్జాతీయ రేట్ల విషయంలో నీకు ఒమెన్ ఏమైంది? యుఐ అరబ్ దేశం, మేము ఒపెక్లో ఉండము, వాళ్ళ దేశానికి నష్టం వస్తుంది కాబట్టి ఒపెక్లో ఉండమని వెళ్ళిపోయింది. నువ్వు నీ దేశంకి ఉన్నప్పుడు నువ్వు ఏదైనా అంతర్జాతీయ రేట్లకు నాకు సంబంధం లేదు, నాకు ఎక్కడ తక్కువ ధర ఉంటే అక్కడ చెప్పేసి కొనుక్కొచ్చుకో. నీకు ఇంత పవర్ ఇచ్చారు కదా దేశ ప్రజలు 15 సంవత్సరాల నుంచి. 12 అయిపోయింది కాదు, ఈ టర్మ్ అయిపోతే 15 సంవత్సరాలు కదా, ఒక ఏకఛత్రాధిపత్యంగా ఇచ్చారు కదా దేశ ప్రజలు. నువ్వు కనీసం పెట్రోల్ డీజిల్ కూడా నువ్వు సామాన్య ప్రజలకు అందించలేని స్థితిలోకి తీసుకుపోయినావంటే ఏమనుకోవాలి? పక్క దేశానికి ఏమో నీ పేరు భారతదేశం పేరు చెప్పి రష్యా నుంచి తక్కువ ధరకు కొని ముస్లిం కంట్రీ అయినటువంటి బంగ్లాదేశ్కి తక్కువకి ఇస్తావు, ముస్లింలకు. హిందువులు ఎక్కువ ఉన్న భారతదేశానికి ఎక్కువ రేట్కి ఇస్తావు. నీ సిద్ధాంతం ఏంది? మీ సిద్ధాంతం ఉన్న హిందూ సిద్ధాంతం కూడా వేస్ట్ అన్నట్టే. మళ్ళీ అదే జైన మతస్థుడైన అదానికి మొత్తం దేశ ఆస్తులన్నీ కట్టబెడుతున్నావు. ఇదా మీ హిందుత్వం? ఇదా మీ భారతదేశానికి సంబంధించినటువంటి ప్రేమ? ఇదా భారతీయుల పట్ల మీకున్న అపారమైనటువంటి గౌరవం? సిగ్గుండాలి ప్రధానమంత్రికి. పిట్టల ద్వారా మాటలు చెప్పుకుంటా అందరినీ ఎలక్షన్లో ఏదో ఒకటి మాటలు చెప్పి ఈ రకమైనటువంటి మోసం చేస్తూ భారతదేశాన్ని వంచిస్తున్నటువంటి వ్యక్తి, భారతదేశాన్ని వంచిస్తున్నటువంటి ప్రభుత్వం. కేవలం గుజరాతీల కోసమే ఈ పరిపాలన సాగుతుంది. భారతదేశం అంతా గుజరాతీలకు ఊడిగం చేయాలనే విధంగా వ్యవహరిస్తున్నటువంటిది. అందుకని ప్రజలు చైతన్యం కావాలి, ప్రజలు చైతన్యవంతం కావాల్సినటువంటి అవసరం ఉంది. రేట్లు ఈ రాజమౌళి గారు ఏంది దేశ ప్రజలని సిగ్గుండాలనేది ఈ చైనా బానిస అటువంటి మాటలు మీ మోడీ దేశ ప్రజలు మేమెందుకు అంటామండి? దేశ ప్రజలు మేమంతా దేశ ప్రజలము. మీరు బంగ్లాదేశ్ గ్యాస్ ఎందుకు? రామరెడ్డి గారు ఒక్క నిమిషం. విజయ్ గారు మీరు కొద్దిగా ఒక్క నిమిషం అండి, నేను మాట్లాడుతున్నాను. మీరు కొద్దిగా విజయ్ గారు మాట్లాడేటప్పుడు క్లారిటీగా, ఎందుకంటే దేశ ప్రజలు కూడా చూస్తున్నారు మనలా, మాట్లాడేటప్పుడు క్లారిటీగా మాట్లాడండి. ఎందుకంటే మీరు ప్రధాన్యాన్న ప్రతిపక్షాన్న ఏదైనా అనుకోండి, కానీ ప్రజలను ఉద్దేశించి అన్పార్లమెంట్ లాంగ్వేజ్ మాత్రం మాట్లాడండి. ఒక్క నిమిషం, అది మీరు రివ్యూ చేసుకోండి. అది మీరు రివ్యూ చేసుకోండి. ఒకవేళ కనుక అలా మాట్లాడితే అలా మాట్లాడారు. విజయ్ గారు ఏమండి యాజ్ ద పొలిటికల్ అనాలిసిస్, ఒక్క నిమిషం పొలిటికల్ అనాలిసిస్. సరే, ప్రధానమంత్రి సిగ్గుందా అన్నా కానీ మీరైతే అనొచ్చు, ఎందుకంటే ప్రధానమంత్రి కాకపోయినా కానీ భారతదేశంలో ఉన్న ప్రతి ఒక్క మినిస్టర్కి సిగ్గున్నది అనొచ్చు, లేకుంటే ప్రతి ఒక్క ఎమ్మెల్యే కావచ్చు, లేదంటే మినిస్టర్లతో పాటు సీఎంలకు కూడా సిగ్గుందా అని అనొచ్చు. ఇది తప్పు లేదు, ఎందుకంటే అది మీరు అనొచ్చా, అది మీరు అనొచ్చా అనేది తప్పు లేదు. ఎందుకంటే ఇతరులు అంటేనేమో ఇంతకన్నా ఘోరం ఏముంటది? ఏది ఘోరమండి అంటే ఒక్క నిమిషం, దేశ ప్రజలను ఉద్దేశించి అనంటే ఉంటే నేనే ఖండిస్తాను దాన్ని. విషయం రామరెడ్డి గారు మీరు విన్న దాంట్లో ఏదైనా ఉంటే కనుక వినండి. రామరెడ్డి గారు
నిజంగా చెప్తున్నా. నా దగ్గర రికార్డు ఉంటుంది ఆల్రెడీ ప్లే. ఒకవేళ ఉంటే ఆయనను ఖచ్చితంగా ఖండిస్తాము. అలా ప్రజలంటే నేను క్షమాపణ విజయ్ గారు, మనం అంటే తను ఇన్నదేందో తను చేసిందేందో తెలియదు, కానీ మోదీని అనే ముందట కూడా దేశ ప్రధాని, అది గుర్తుంచుకోండి కొద్దిగా. ఏం దేశ ప్రధాని అండి ఆయన? వార్డు మెంబర్ కంటే హీనంగా ఉన్నాడు. రైట్, కంటిన్యూ. యా విజయ్ గారు, ఇప్పుడు ఏదైతే నిజంగానే అంటే ఒక పొలిటికల్ అనాలిసిస్గా మీరు వచ్చిన నేపథ్యంలోనే దేశ ప్రజలపైన పడే భారం అంటే ఇంత అంత అయితే కాదు. నిజంగానే ఒక వాణిజ్యకు సంబంధించిన 18 కేజీల ఏదైతే కమర్షియల్ సిలిండర్కు చూసుకుంటే అది ప్రతి ఒక్కరి పైన పడుతుంది. ఎందుకంటే ఒక దుకాణంకు, కిరాణం షాపుకు ఒక క్వింటల్ చేస్తే ఆ క్వింటల్కి సంబంధించి అందరి ప్రజలకు కిలో పంచాలి. ఆ క్వింటల్ను ఉద్దేశించుకొని కదా కిలో పంచేది. అలాగే ఒక హోటల్స్ కావచ్చు, లేకుంటే రెస్టారెంట్లు కావచ్చు, ఈ నేపథ్యంలో ప్రతి ఒక్కరిపైన ప్రజల మీద భారం పడుతుంది. ఈ భారాన్ని తగ్గాలంటే రాష్ట్ర ప్రభుత్వాలు ఏం చేయాలనుకుంటున్నాయి, ఎలా ఉండబోతుంది? రాష్ట్ర ప్రభుత్వాల చేతుల్లో ఏమి లేదండి. రాష్ట్ర ప్రభుత్వాలు కాకపోతే వ్యాట్ తగ్గించుకోవాలి, ఇంకేదైనా అది పెద్ద రాష్ట్ర ప్రభుత్వాలు దేశంలో ఉన్నటువంటి అంతర్జాతీయ రేట్ల ప్రకారం కూడా తక్కువ క్రూడ్, ఇప్పుడంటే పెరిగింది $120 క్రూడ్ ఆయిల్ వచ్చింది, కానీ నిన్న మాట దాకా $60-70 ఉన్నా కానీ మనకు $100 ఇచ్చిండు. ఇదంతా ట్యాక్స్. సెంట్రల్ గవర్నమెంట్ ట్యాక్స్ ఎక్కువ వేస్తుంది. వాళ్ళ ట్యాక్స్ కనుక తగ్గించుకొని మిగతా కూడా తగ్గించుకుంటే రాష్ట్ర ప్రజలకు, దేశ ప్రజలకు తక్కువ ధరకు వస్తుంది, తక్కువకి ఇస్తారు. ప్లస్ అంతర్జాతీయ రేట్ల ప్రకారం కూడా ఏమంటే $70 ఉన్నప్పుడు కూడా మనకు తక్కువ చేయలేదు. ఇప్పుడు పెరిగిందని, ఇప్పుడు $120, ఈ యుద్ధం నేపథ్యంలో $120 బ్యారెల్ పెరిగినటువంటి నేపథ్యంలో అది కూడా ఎన్నికలు చూడండి, ఎంత మోసం అంటే, నువ్వు పెంచేది నీకు చిత్తశుద్ధి ఇదంతా ఉంటే ఎన్నికల ముందే పెంచు. ఎన్నికల ముందు పెంచి ప్రజల ముందు ఫేస్ చేయి. ఎన్నికలు అయిపోయిన నాకు ఇది మోసం కాకపోతే అది అంతర్జాతీయ రేట్ల ప్రకారం మోసం చేసే ఉద్దేశంతో పరిపాలించడం అంటే నీకు అంత ధైర్యం లేదా ప్రజలను ఫేస్ చేసేది? ఇంత మోసం ఎందుకు చేయాలి ఓట్ల కోసము? ఎలక్షన్ అయిపోయిన ఒక్క రోజుకే మళ్ళీ ఇక పెట్రోల్ కూడా రిజల్ట్ వచ్చినాక ఉంటుంది, ఇంకా పెట్రోల్ రేటుకు సంబంధించినటువంటిది. అందుకని ఈ ప్రభుత్వాన్ని ప్రజలు అవగాహన పెంచుకోవాల్సిందే. మతం అనే ఒక దాంతో నిరంతరం ఆ మత్తులో ఉంచుతున్నారు దేశ ప్రజలు. రైట్ విజయ్ గారు, మళ్ళీ మీ దగ్గరికి వస్తాను. ఎస్ జోజిరెడ్డి గారు, గుడ్ ఈవినింగ్ అండి. గుడ్ ఈవినింగ్ రాజమౌళి గారు. జోజిరెడ్డి గారు, నిజంగా భారతదేశ ప్రజలపైన మాత్రం పెనుభారం అయితే మోపబడుతుంది. ఈ నేపథ్యంలోనే 5 రాష్ట్రాల ఎలక్షన్లో ఏమాత్రం జరిగిందో ఒక్కసారిగా దగ్గరలో $1000 పెంచడం జరిగింది ఒక సిలిండర్. అంటే కమర్షియలే కాదు, డొమెస్టిక్ కూడా పెరుగుతుంది. అంటే డీజిల్, పెట్రోల్ ఈ రెండింటికి కూడా పెరుగుతుంది. అది రేపటి నుంచే అమలు అనేది అయితే నిజంగా కోడైకొస్తుంది. అది రేపు అమల్లోకి వస్తుంది ఖచ్చితంగా. అది ₹4 నుంచి అంటే ₹4 నుంచి ₹28 వరకు కూడా పెరగచ్చు అనేది, అంటే ఇంచుమించు $4 నుంచి ₹28 మధ్యలో ఎంతైనా పెరగచ్చు అనేది అయితే వినబడుతుంది. ఇదంతా కూడా నిజంగా ఇప్పుడు రాష్ట్ర ప్రజలపైన, అంటే తెలుగు రాష్ట్రాలకు కూడా మిగతా రాష్ట్రాల ప్రజలపైన పెనుభారం అయితే పడుతుంది. నిజంగా ఇదంతటికీ కారకులు అయినటువంటి కేంద్ర ప్రభుత్వమే. ఎందుకని ఇలాంటి నేపథ్యం ఉంది అంటే, ఏదో సామెత చెప్పినప్పుడు ఈ ఓడదాటదాక ఏదో మళ్ళన్నా ఓడదాటిన తర్వాత ఇంకేదో సామెత అన్నట్టు అలా కాకుండా, అంటే మనం మల్లన్న పేరుని తీయాలి కానీ అలా కాకుండా ఒక్కసారిగా తన పని అయిపోయింది అనుకున్న తర్వాత ఇటు తీసి ఇటు వేయచ్చా ఆ బండ ప్రజలపైన, ఎలా చూడొచ్చు? ప్యానెల్లో ఉన్న వారికి, అదేవిధంగా స్వతంత్ర టీవీ వీక్షకులందరికీ కూడా నమస్కారం. ఈ రోజు మనము ఏదైతే ఈ గ్యాస్ సిలిండర్ రేట్ అయితే విపరీతంగా పెంచడం, అదేవిధంగా ముందు కూడా ఒక ₹40 ఏమో మన కమర్షియలే కాకుండా డొమెస్టిక్ కూడా పెంచడం జరిగింది. యుద్ధం కంప్లీట్ గా ఆగిపోయింది అని చెప్పేసి ట్రంప్ కూడా అనౌన్స్ చేసిండు, ఈ యుద్ధం ఆపేసినాము అని. అయిన తర్వాత పెంచడం అంటే, యుద్ధం జరిగేటప్పుడు ఇక్కడ ఎలక్షన్ వచ్చింది కాబట్టి అప్పుడు పెంచలేదు. ఎలక్షన్ అయిపోయింది, వీళ్ళ అవసరం, ఓట్ల అవసరం అయిపోయింది కాబట్టి కేంద్ర ప్రభుత్వం, బీజేపీ ప్రభుత్వం ఏదైతే నిర్ణయం తీసుకుందో అది ప్రజలను అడ్డు విరిగే విధంగా ఉన్నది. ఇక్కడ ఒకటి కేంద్ర ప్రభుత్వంలో రామరెడ్డి గారి కోపం బాగా వస్తుంది, ఎందుకంటే తను కట్టర్ బీజేపీ అని చెప్పేసి అనుకోవచ్చు, మళ్ళీ మోడీ ఫ్యాన్ గారు కావచ్చు.
ముఖ్యంగా చెప్పాల్సింది ఏంటంటే ఇక్కడ ఇప్పుడు 20 లక్షల కోట్లు కరోనా టైంలో మాఫీలని లేకపోతే స్పెషల్ బడ్జెట్ అనేది ఒక డిక్లేర్ చేసిండ్రు. మొన్న యుద్ధం స్టార్ట్ కాగానే ఇండస్ట్రియలిస్టులకి 2,50,000 కోట్లు మన ఆర్థిక శాఖ మంత్రులు డిసైడ్ చేసిండ్రు. అవి ఎవరికి పోతున్నాయి? ఆదానికా, అంబానికా, లేకపోతే పేద ప్రజలకి ఏమన్నా రూపాయి ఇచ్చిండ్రు దాంట్లో నుంచి? ఎక్కడి నుంచి రూపాయి ఇయ్యారు పేద ప్రజలకు వచ్చేసరికి. కానీ పేద ప్రజలు ఏదైతే ట్యాక్సులు కడుతున్నారో అవన్నీ తీసుకుపోయి ఆదానికి, గుజరాతీ, అంబానీలకి ఇద్దరికి కట్ట పెడుతున్నారు. అంతేకాకుండా ఇలా మనం గమనిస్తే ఈ సిలిండర్ వల్ల మీరు అనుకున్నట్టుగా ఓన్లీ ప్రజలకి, సామాన్య ప్రజలకు ఇప్పుడు ఎక్కడైతే పెద్ద హోటల్లో తినాలంటే ఎవడైనా డబ్బులు ఉన్నాడు పోయి తింటాడు. కానీ చిన్న చిన్న బండ్లు పెట్టుకొని నడిపించుకొని అటు బతుకు తెరువు కోసం ఉద్యోగాలు లేక డిగ్రీలు చేసి ఇంజనీరింగ్లు చేసిన వాళ్ళు కూడా రోడ్లెమ్మటి ఆటోలు కొనుక్కొని గ్యాస్ సిలిండర్లు పెట్టి స్టవ్లు పెట్టుకొని ఇలా టిఫిన్లు తయారు చేసి మీరు ఏ రోడ్లోకి వెళ్ళండి ఖచ్చితంగా టిఫిన్ సెంటర్స్ ఉంటున్నాయి. వాళ్ళందరికీ బడన్ అయిపోయి ఇలా 5 రూపాయలు 10 రూపాయలు పెంచితే అటు బతకలేము, ఇటు ప్రజలకి నష్టం అవుతుంది, ఇటు ఇది అవుతుంది. అంతేకాకుండా ఈ సిలిండర్ కాకుండా ఇలా డీజిల్ పెట్రోల్ రేటు ఇంకా పెంచినట్టయితే మాత్రం ఖచ్చితంగా ప్రతి దాని మీద ఆల్రెడీ రవాణా శాఖ రవాణా మీద పడ్డది. ఎందుకంటే మేము గమనిస్తున్నప్పుడు వాళ్ళు ఇప్పుడు సిమెంట్ లారీ కావాలి అని అంటే రేటు పెంచి కూర్చున్నారు. ఎందుకు అంటే డీజిల్ కోసం లైన్లలో నిలబడే పరిస్థితి వచ్చింది. మొన్న లాస్ట్ వీక్ మొత్తం కూడా డీజిల్ ఏదైతే ఉందో దొరకక చాలా ఇబ్బందులు పడి డ్రైవర్లు చాలా ఇబ్బందులు పడుకుంటూ రేట్లు పెంచుకుంటూ రేట్లు అన్ని కూడా పెంచడం వల్ల సిమెంట్ రేట్ ఆటోమేటిక్గా పెరిగిపోయింది అక్కడ. ఈ విధంగా సామాన్య ప్రజలకు అందరికి కూడా ఎఫెక్ట్ అవుతున్నప్పుడు 2,50,000 కోట్ల బడ్జెట్ మొన్న లాస్ట్ 10 days ఈ యుద్ధం అప్పుడు ఎలక్షన్ టైం జరుగుతున్నప్పుడే 2,50,000 కోట్లు ఇండస్ట్రీలకు ఇచ్చినప్పుడు మీరు పేద ప్రజల కోసం ఎందుకు ఇవ్వరు? పేద ప్రజల కోసం అదే సబ్సిడీస్ని, అదే ఫండ్ని ఎందుకు రాష్ట్రాలకు ఇచ్చేసైనా కూడా మీరు కంట్రోల్ చేయలేరు అనేది కేంద్ర ప్రభుత్వం ఆలోచించాలి. ఇలా ఎలక్షన్ తీరిపోగా ఇంకోటి కూడా చెప్తున్నామండి. ఇప్పుడు పోయినసారి ఎలక్షన్స్ అప్పుడు పాక్ సింధూరు యుద్ధం వచ్చింది. ఇంకొక 1.5 years తర్వాత మళ్ళా సేమ్ యుద్ధం వస్తుంది. దాంట్లో కూడా ఏం లేదు మళ్ళీ, ఎందుకంటే ఎలక్షన్స్. ఇలా ప్రతి ఒక్కరు కూడా ఒకటే ఆలోచిస్తున్నారు. ఇలా మీరు ఎక్కడికన్నా పోండి, తెలంగాణలో ఒకటి కార్యక్రమం చేసుకుంటున్నారు. గడప లోపల కులం, గడప దాటితే హిందువులం. అంటే ఇది ప్రజాస్వామ్య దేశమా లేకపోతే ఇంకోటి? అది అర్థం కావట్లే. ఈ యొక్క స్లోగన్ పెట్టుకొని ఆటోలు పెట్టుకొని ప్రచారం చేస్తున్నారు బీజేపీ. అంటే ప్రజలలో గొడవలు సృష్టించడానికి బీజేపీ ప్రభుత్వం ఇలా తెలంగాణలో పాకేయడం కోసం ఇక్కడ తెలంగాణలో తయారు చేస్తున్నా, గొడవలు తయారు చేస్తున్నా అనేది కూడా మనం ఆలోచించాల్సిన అవసరం ఉన్నది ఇక్కడ. అదేవిధంగా ప్రతిదీ రేటు పెంచడం వల్ల ఇలా పేద రైతులకు కానీ ప్రజలకు కానీ చాలా ఎఫెక్టివ్. కూలీలకి ఇలా మీరు ఇచ్చే పనిగాహార పథకం పైసలు కూడా పెట్టుకున్నారు. ఇలా గుజరాతీలంతా ఎంత మోసగాళ్ళంటే ప్రతి స్కీమ్ చూడండి మీరు, ప్రతి ఇలా ఏది ఆన్లైన్ గేమ్స్ లో కానివ్వండి, ప్రతి దాంట్లో సహారా ఇండియా కావచ్చు, అదేవిధంగా యూనిక్ కావచ్చు, లేకపోతే ఇంకోటి కావచ్చు మొత్తం గుజరాతీలకి ఎఫెక్ట్ అయితే మాత్రం గుజరాతీ పోలీస్ దిగుతుంది, ఎమ్మటే అరెస్ట్ చేస్తే తీసుకుపోతుంది. కానీ గుజరాత్ వాళ్ళు మోసం చేసుకోపోతే మనం అక్కడికి పోయి ఏదైనా గొడవ చేసి పైసలు వసూలు చేద్దామని పేద ప్రజల ప్రకారం పోతే గుజరాతీ పోలీసులు మళ్ళీ అక్కడ టచ్ కూడా చేయరు, మనల్ని తీసుకుపోయి లోపడేస్తారు. లక్షల కోట్ల రూపాయలు ఇవాళ తెలంగాణ పైసలు పోయినాయి. రామరెడ్డి గారు దాన్ని ఖచ్చితంగా ఎంక్వైరీ చేయమంటున్నారు. రామరెడ్డి గారిని ఇవాళ బీజేపీ ప్రభుత్వం ఉన్నది కదా, గుజరాత్ ప్రధానమంత్రి గుజరాత్ అమిత్ షా ఉన్నారు కదా, హోమ్ మినిస్టర్ ఉన్నారు. ఇలా పేద ప్రజల డబ్బులు దోసుకొని పోయిన గుజరాత్ ఎందుకు కాపాడుతున్నారో ఆన్సర్ చెప్పాల్సిన బాధ్యత కూడా ఉంది. ఈ విధంగా బీజేపీ ప్రభుత్వం వచ్చి పేద ప్రజలు ఇంకా పేదలకు చేసి ఏదైతే మిడిల్ పీపుల్ ఉన్నారో మిడిల్ మొత్తాన్ని కూడా తీసుకుపోయి కింది లొక్కేసింది. అదే విధంగా హైయెస్ట్ లో ఎవరైతే 10 మంది భారతదేశంలో పెద్దోళ్ళు ఉన్నారో వాళ్ళు ఇంకా పెద్దగా అయిపోయారు. అందులో ముఖ్యంగా పోటీ పడుతున్న ఆదాని, అంబానీ ఇంకా పెద్దగా అయిపోయారు. నిన్ననే ఆదానిగా ప్రకటిస్తున్నారు ఈ సంవత్సరం లాభం 2 లక్షల కోట్ల రూపాయలు మేము సమకూర్చబోతున్నాం అని చెప్పేసి. అంటే వాళ్ళకేమో లక్షల కోట్లు వస్తాయి, ప్రభుత్వానికి ఏమో లాస్ వస్తుంది. ఈ డబ్బంతా తీసుకుపోయి విదేశాలలో పెడతారు. ఆ రోజున ఫస్ట్ టైం ప్రధానమంత్రి అయ్యేటప్పుడు నల్లధనం మొత్తం తీసుకొచ్చేసి పేద ప్రజలకి 15 లక్షల చొప్పున పంచుతా అన్న ప్రధానమంత్రి అది పూర్తిగా మర్చిపోయిండు. నరేంద్ర మోడీ కావచ్చు, వీళ్ళందరూ కూడా బయట దేశాలలో హ్యాపీగా ఎంజాయ్ చేస్తున్నారు. 1000 కోట్ల రూపాయలు పోతే వాళ్ళకు రుణ మాఫీలు వస్తున్నాయి. ఇలా ఆదానికి ఎంత మాఫీ చేసిండు, అద్వానికి ఎంత, అంబానీకి ఎంత మాఫీ చేసిండు అనేది ఫస్ట్ చెప్పాల్సిన అవసరం. ఇలా శ్వేతపత్రం విడుదల చేయమని చెప్పండి దమ్ముంటే. బీజేపీ వాళ్ళని, కేంద్ర ప్రభుత్వాన్ని 20 లక్షల కోట్లు కరోనా టైంలో ఏం చేసాడు, మొన్న 2,50,000 కోట్ల రూపాయలు కేటాయించిన అయ్యక్కడికి పోయిన ఫండ్స్. అదే విధంగా ఇప్పటి వరకు రుణమాఫీలకి పేరు మీద పెద్ద ఫ్యాక్టరీలకి, ఇండస్ట్రీలకి, ఆదానికి, అంబానీకి ఎంత మాఫీలు చేసిండు.
అదేవిధంగా రూపాయికి 2 రూపాయలకి ల్యాండ్ సెంటర్ మీద ఏ విధంగా వాళ్ళ కట్టబెడుతున్నారు, సంవత్సరాల తరబడి ఏ విధంగా ఎయిర్పోర్ట్లు ఇస్తున్నారు, ఇవన్నీ కూడా వాళ్ళకి దోషిపెట్టడం కోసం వీళ్ళిద్దరు అమిత్ షా ఆడుతున్న గేమ్ లోనే పేద ప్రజల నడ్డీర కొడుతూ రైతాంగాన్ని నడ్డీర కొడుతున్నది కేంద్ర ప్రభుత్వం. ప్రజలు ఎప్పుడు తెలుసుకుంటారో కానీ కేవలం వీళ్ళు మతాలను రెచ్చగొట్టుకుంటూ రియల్ గా ఎంత బాధ అంటుంది తెలంగాణలో ఇవాళ మనం గమనిస్తే. గడపలనంట కులం అంట, గడప దాటాగానే హిందువులమని చెప్పేసి బోర్డులు పెట్టి ప్రచారాలు చేసి ఆటోలు పెట్టి ఈ విధంగా ప్రచారం చేసుకున్నారు. ప్రజాస్వామ్యంలో ఉన్నామా మనం? ఎక్కడున్నాం? బయట దేశాలలో ఇలా ఈ అరబ్ కంట్రీస్, ముస్లిం కంట్రీస్ లో కానీ క్రిస్టియన్ కంట్రీస్ లో కానీ మనోళ్ళు పోయి బతుకుతలేరా? వాళ్ళ పరిస్థితి ఏందని ఎక్కడైనా ఆలోచిస్తున్నారా? ఇలా ట్రంప్ చెప్తేనే వింటాడు. మోడీ దోస్తు, మోడీ మొన్న కొద్ది అటాక్ కాగానే మోడీ గారికి ఫోన్ పోయింది. యుద్ధం ఆపడానికి డీజిల్ క్రూడ్ ఆయిల్ తెప్పించుకోవడానికి ఫోన్లు పోలేదు ఎప్పుడు కూడా. కొద్దిగా కాగానే పరామర్శించడానికి మాత్రం ఫోన్ వచ్చింది. ఇక్కడ 140 కోట్ల ప్రజల గురించి ఎక్కడ కూడా పట్టింపు లేని ప్రధానమంత్రి ఖాళీ ట్రంప్ కోసమే. ఏదైనా ట్రంప్ ఆయన కూడా అదే మాట్లాడతాడు, ఈయన కూడా అదే మాట మాట్లాడతారు. వీళ్ళందరికీ కోపం వస్తున్నది కానీ పేద ప్రజలు నడ్డించడానికి సిద్ధంగా ఉంది. మీరు అన్నట్టుగా రేపు కనుక డీజిల్ పెట్రోల్ రేట్లు పెరిగితే మాత్రం 100% మొత్తం సరుకుల రేట్లు పెరిగే అవకాశాలు ఉన్నాయి. మొత్తం మీద ప్రజల మీద భారం మోపడానికే కేంద్ర ప్రభుత్వం ఉన్నది. ఇవాళ ఏదో కోట్లు తెలంగాణలో 8,000 కోట్లది ఏదో ప్రాజెక్టులు చేస్తున్నాం, అది చేస్తున్నామని చెప్పేసి టెక్స్టైల్ పార్కులు ఓపెన్ చేస్తున్నామని చెప్తున్నారు. ఎక్కడ టెక్స్టైల్ పార్క్ ఉంటది? ఏముంటది? ఇలా రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. పత్తి రేటు లేక, ఎంఎస్పి కూడా పెంచలేక, ఎంఎస్పి రేట్లు సీసీఐ కొనక, వడ్లు కొనక, బియ్యం ఎత్తుకోక ఈ విధంగా రైస్ మిల్లర్తో సహా బాధపడుతున్న పరిస్థితిలో ఇలా మనమున్నాం. కేంద్ర ప్రభుత్వం రాజకీయాలు చేసుకుంటూ తెలంగాణ ప్రజల్ని నట్టేట్లో ముస్తుందో తప్ప ఇంకొకటి లేదు. ముఖ్యంగా భారతదేశ ప్రజల మీద ఈ సిలిండర్ల వ్యవస్థ కావచ్చు, అదేవిధంగా పెట్రోల్ డీజిల్ మాత్రం పేద ప్రజలు ఇంకా పేదలను చేస్తుంది. మిడిల్ పీపుల్ ఏదైతే ఉన్నారో వాళ్ళు ఇంకా నాశనం అయిపోయి ఆదాని అంబానీ బాగుపడడానికి, గుజరాతీలు బాగుపడడానికి తప్ప ఇంకోటి లేదని చెప్పి తెలియజేస్తున్నాం. రైట్. మనతో పాటు మల్లెపాక యాదగిరి గారు కూడా ఉన్నారు. యాదగిరి గారు గుడ్ ఈవినింగ్. గుడ్ ఈవినింగ్ అండి. యాదగిరి గారు, ఇప్పుడున్నటువంటి చమురు కంపెనీలు కావచ్చు, లేదు అంటే నిత్యావసర వస్తువులకు సంబంధించి కావచ్చు, ఇవన్నీ కూడా కావచ్చు ఒక తాటిపైకి వచ్చాయి. ఏం చేయాలో అర్థం కాని పరిస్థితి ఏర్పడ్డది. కానీ ఒక దిక్కు మాత్రం కేంద్ర ప్రభుత్వం రేట్ల మీద రేట్లు పెంచేస్తున్నది. ఇప్పటి వరకు పెంచము, అసలు మేము అలాంటి ఆలోచన లేదు, చమురు కావాల్సినంత ఉంది, ఎప్పుడు కూడా పెంచట్లేదు రేట్లు అన్న నేపథ్యం ఉంది. కానీ 5 స్టేట్ల ఎలక్షన్స్ కాగానే ఒక్కసారిగా 19 కేజీల కమర్షియల్ ఒక సిలిండర్ బండ పైన మాత్రం సుమారుగా చూస్తే 993 రూపాయలు ఏకంగా పెంచింది. అంటే అది సుమారుగా ఫస్ట్ ఏదైతే 2076 రూపాయలు ఉన్న సిలిండర్ ఏకంగా 993 రూపాయలు పెంచడంతో 3069 రూపాయలుగా దాని ధర ఇప్పుడు ఉంది. ఈ నేపథ్యంలోనే పెంచిన ధర కమర్షియల్ అంటారు తప్ప అది పేద ప్రజలపైన భారం పడట్లేదా? ఇక రేపు ఏదైతే 24 గంటలు దాటుతోటే డీజిల్ పెట్రోల్ పైన కూడా రేట్లు పెరుగుతున్నాయి. అది 4 రూపాయల నుంచి వెళ్ళి 28 రూపాయల మధ్యలో పెరుగుతుంది అనేది ఒక వాదన వినిపిస్తుంది. అది రేపటి నుంచి అమలు అవుతుందని కూడా చెప్తున్నారు. ఎలా చూడొచ్చు మరి నిజంగా కేంద్ర ప్రభుత్వం ఎందుకని ఇంత రేట్లు పెంచితే అది ప్రజలపైన, సామాన్య ప్రజలపైన, అసలే ఎండాకాలం ఈ నేపథ్యంలోనే ఎవరు కూడా రెక్కాడితే కానీ డొక్కాడని ప్రజలు కూడా ఉంటారు. కానీ నిత్యావసర వస్తువులు రోజు అవసరమే, పెట్రోల్ డీజిల్ రోజు అవసరమే ఉంటుంది, అదేవిధంగా గ్యాస్ కూడా రోజు అవసరమే ఉంటుంది. ఎలా చూడొచ్చు? ముందుగా మీకు ప్యానల్లో ఉన్న వారికి, స్వతంత్ర టీవీ ప్రేక్షకులకు నమస్తే. ఈరోజు కేంద్ర ప్రభుత్వం పేదవారిని ఇంకా పేదవారిగా చేయడం కోసం మాత్రమే ఇలాంటి కార్యక్రమం చేపడుతుంది. ఎందుకంటే 5 రాష్ట్రాల ఎలక్షన్లను దృష్టిలో పెట్టుకొని 5 లక్షల ఎలక్షన్లు అయిపోయేదాకా ఉండి ఆ తర్వాత ఎలక్షన్లు అయిన వెంటనే కమర్షియల్ సిలిండర్కు దాదాపు 1000 రూపాయలు పెంచినట్టే. 1000 రూపాయలు పెంచిందంటే పేదవాడికి ఎందుకు ఇబ్బంది కలగదండి? ఇప్పుడు ఏదైనా సరే ఒక్క కమర్షియల్ సిలిండర్ మీద అయినా సరే, ఇప్పుడు కమర్షియల్ సిలిండర్ల మీద పేదవారు కూడా బతుకుతారు.
ఇప్పుడు ఒక ఇడ్లీ సెంటర్ పెట్టుకొని ఇడ్లీ బండి దగ్గర కూడా కమర్షియల్ సిలిండర్ అవసరం ఉంటది. పెద్ద పెద్ద రెస్టారెంట్ల దగ్గర కూడా కమర్షియల్ సిలిండరే ఉంటది. హోటళ్ల దగ్గర కానీ ప్రతి దగ్గర కమర్షియల్ సిలిండర్ ఉంటుంది. వారేం చేస్తారు, ఇప్పుడు ఈ రోజు ఆ టిఫిన్ మీద కావచ్చు, తినే ఆహార పదార్థాల మీద కూడా అధిక రేట్లు ఇక్కడ పెంచింది అక్కడ ప్రజల మీద పడుతుంది కదా. సామాన్య పేద ప్రజల మీద కూడా టీ కొట్ల మీద కూడా ఛాయ్కి కూడా రేటు పెంచే పరిస్థితులు ఏర్పడుతుంది ఈ రోజు. అది కేంద్ర ప్రభుత్వం అందరికీ అది అందరి మీద భారం పడ్డట్టే కదా. అదే విధంగా రేపు డీజిల్ పెట్రోల్ మీద కూడా వారు 5 రూపాయలు వేస్తారో 10 రూపాయలు వేస్తారో తెలియదు. అదే విధంగా ఇప్పుడు ఎలక్షన్లు అయిపోయినాక 1000 రూపాయలు పెంచారు, కానీ ఒకవేళ రిజల్ట్ వచ్చినాక మరో 1000 పెంచినా కూడా ఆశ్చర్యపడవలసిన అవసరం లేదు. ఇప్పుడు కేంద్ర ప్రభుత్వానికి బీజేపీ పార్టీకి కేంద్ర ప్రభుత్వానికి ఇక ఎలక్షన్లే కదండి. రేపు వాళ్ళకు ఎలక్షన్లలో ఓట్లు వేసేంత వరకు మాత్రమే వాళ్ళు వెయిట్ చేసిరు. ఓట్లు అయిపోయినాయి, 1000 రూపాయలు పెంచిరు. రేపు రిజల్ట్ వచ్చిన తర్వాత మరో 1000 పెంచవచ్చు, 500 పెంచవచ్చు. ఇప్పుడు వారికి పేద ప్రజల మీద ప్రేమ అస్సలే లేదు. ఏమైనా వారికి నిజంగా వారు పదవులు కాపాడుకోవడం, వాళ్ళ ప్రభుత్వాన్ని నిలబెట్టుకోవడం కోసం ఏ రాష్ట్రంలో ఏ పార్టీని కొనుక్కోవాలి, ఎవరికి ఏ విధంగా ఎవరిని దించాలి, ఎవరిని పెంచాలి అనే ఉద్దేశమే కానీ పేద ప్రజల పక్షాన ఉండి పేద ప్రజలకు ఏది అవసరమో అది చేసే పరిస్థితిలో ఈ రోజు కేంద్ర ప్రభుత్వం లేదు. తెలంగాణ రాష్ట్రం నుంచి రాష్ట్ర ప్రభుత్వం కూడా లేదు. మరి రాష్ట్ర ప్రభుత్వం కేంద్రానికి ఏమైనా లెటర్ రాస్తుందా? గతంలో చెప్పారు కదా, నేను కేంద్ర ప్రభుత్వం గ్యాస్ మీద ఎంత ఇచ్చినా సరే నేను 500లకే ఇస్తున్నా, 500లకే నేను గ్యాస్ బండ ఇస్తున్నా అని చెప్పేసి రేవంత్ రెడ్డి గారు ప్రచారం చేశారు కదా. ఒకవేళ ముఖ్యమంత్రి గారు ఈ విధంగా మీరు కేంద్ర ప్రభుత్వం నుంచి ఎంత పెంచినా సరే కానీ మరి నా తెలంగాణ రాష్ట్రం నుంచి పేద ప్రజలు ఒకవేళ చిన్న చిన్న వ్యాపారాలు చేసుకునే వారికి మరి నేను ఇంకేమైనా కేంద్ర ప్రభుత్వానికి నేను సబ్సిడీ ఇస్తా అని చెప్పేసి మరి ఆయన ఏమైనా ఇంకా తక్కువ చేస్తాడా? అదన్నా ప్రకటించాలి. లేకపోతే నా రాష్ట్ర ప్రజలకు ఇబ్బంది జరుగుతున్నది, మేము మా రాష్ట్రంలో పెంచొద్దు అని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం తరఫున కేంద్రానికి ఏమైనా లేఖ రాస్తారా? ఎందుకంటే వాళ్ళు చోటే బాయ్ బడే బాయ్ ఇద్దరు కలిసి ఒక్కటే కాబట్టి నేను పెంచుతున్నా అని చెప్తాడు, ఈయన పెంచుమని చెప్తాడు. పేద ప్రజల పక్షాన అసలు ఈ రెండు ప్రభుత్వాలు ఆలోచించే పరిస్థితిలో లేవు. రేపు డీజిల్ పెట్రోల్ పెరిగినా కూడా కూరగాయలతో సహా ప్రతిదీ ఇప్పుడు రవాణా సంస్థ ద్వారానే కదండి ఇంకా అధికంగా పెరిగి రేపు పేద ప్రజలకు అన్ని విధాలుగా ఇబ్బంది జరిగి పేదవారు ఇంకా పేదవారుగా ఉండే పరిస్థితి ఏర్పడుతుంది. రైట్. రామచంద్ర గారు కూడా చెప్పండి. రామచంద్ర గారు, మొత్తం మీద ఇప్పటికైతే రాష్ట్రంలో ప్రజలకు కూడా ఇప్పటికే పెను భారం అయితే పడుతుంది. తెలంగాణ రాష్ట్రం నుంచి వెళ్ళి ప్రజలకు ఏమైనా గవర్నమెంట్ హెల్ప్ చేయగలుగుతుందా? అంటే ఇప్పటికే కేంద్రం అయితే పెంచింది, దాన్ని ఎవరు కూడా సహించలేరు, పారలేదు. కానీ డీజిల్ పెట్రోల్ రేట్లు పెరిగితే కనుక వెసులుబాటు అంటే తెలంగాణ రాష్ట్రానికి వచ్చే రాయితీలో ఏదైతే కమర్షియల్కి సంబంధించిన రాయితీలో ప్రజల మీద భారం పడకుండా రేట్లను ఏమైనా రాష్ట్ర ప్రభుత్వం తగ్గించడానికి వీలు కలుగుతుందా? ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వంలో రామరెడ్డి గారు ఆన్సర్ చేయాల్సిన వ్యక్తి పోయిండు. అడుగుతున్నారు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వం గురించి మాట్లాడుతున్నాడు. అదే బీజేపీ ఆయన రోజు ఎగిరేటోడు కదా, మోడీకి సిగ్గు లేదనగానే పారిపోవడం ప్రజల కోసం ఆన్సర్ ఇవ్వాలి కదా. అది బీజేపీకి సంబంధించి ఇప్పటికైతే ఆన్సర్ లేదు, అందుకనే ఆయన లేడు కదా. డ్రాప్ అయిపోయినట్టుండు, ఆయన డ్రాప్ అయిపోయిండు. పర్లేదు, నేను మాట్లాడతాను. నిజానికి కేంద్ర ప్రభుత్వం నుంచి మనకు రావాల్సిన నిధులు కూడా వస్తలేవండి. ఎందుకంటే 100 రూపాయలు మనం పే చేస్తే మనకు వచ్చేది 30 రూపాయలు మాత్రం వస్తుంది. అదే వేరే రాష్ట్రాలలో ఎక్కువ వస్తుంది. అదే రకంగా పేదలకు ఇంకా అంటే వాళ్ళ మీద ట్యాక్సీలు వేయడము అన్ని రకాలుగా గుంజడం ఉంటుంది. ఇప్పుడు ఇండస్ట్రీ వాళ్ళ దగ్గర వాళ్ళకు పన్ను మాఫీ, సబ్సిడీలు, భూములు, ఎలక్ట్రిసిటీ బెనిఫిట్స్, ప్రతి బెనిఫిట్స్ ఇస్తున్నారు. వాటర్ బెనిఫిట్స్, వాళ్ళకి ల్యాండ్స్ కూడా చాలా తక్కువ రేట్లు ఇస్తుంటారు. ఇంత ప్రతిది ఏమైతుందంటే ఉన్నత వర్గాలు ఇంకా పెరిగిపోతున్నాయి, లేని వాడు ఇంకా తగ్గిపోతున్నాడు. ఉంటే మాత్రం ఒకటి మాత్రము రెసిడెన్షియల్ పర్పస్ గా డొమెస్టిక్ దాంట్లో మాత్రము కొంతమందికి, అందరికి కూడా లేవు. ఒక 30,000
30,000 సిలిండర్ల వరకు 30,000 అబో వరకు 500 రూపాయలకు ఉంటుంది. కానీ వాళ్ళకి ఏముంటదండి, వాళ్ళకు సంవత్సరానికి 2-3 సిలిండర్లే పడతాయి. ఇప్పుడు మనకు ముఖ్యంగా ఏమైతుందంటే ప్రతి ఒక్కడు ఇంట్లో కాదు, ఇప్పుడు పనికి పోతాడు, టీ తాగాలన్నా ఉపాహారం టిఫిన్ చేయాలన్నా ఏం చేయాలన్నా కానీ ఆల్రెడీ టీ మీద పెరిగిపోయింది. ఫస్ట్ లో 10 రూపీస్ ఉండే, ఇప్పుడు 15 రూపీస్ ఉండే, ఈరోజు 25 రూపీస్ ఉంది. ఒక సామాన్యునికి తాగడానికి కూడా ఇబ్బందికరమైన పరిస్థితి ఏర్పడ్డది. ఈ రోజుకే 25 రూపీస్ ఉంది ఈ రోజు రేటు. మొన్న 10 రూపీస్ ఉండే ఒక 10 రోజుల ముందు. అంతా ఘోరంగా అయిపోయింది. అంటే వాడు అంటే కూలి చేసుకునే వాళ్ళకు చాలా ఇబ్బంది అండి. ఇంకా చాలా పరిస్థితి ఉంటుంది. ఇంకా వాళ్ళ రేట్లు ఇప్పుడు ఎలక్షన్ లోకే ఇట్లుంది, రిజల్ట్ వచ్చిన తర్వాత ఇంకా పెరిగిపోతుంది. ఆ రిజల్ట్ తోటి వాళ్ళు ఏమన్నాడు, ఎలక్షన్ ముందుకు ఖచ్చితంగా మేము ఎట్టి పరిస్థితుల్లో పెంచలేదు అన్న. నోరా అది ఎందుకోసారి మాట్లాడుతుండ్రు ఏందని. అరే పరిస్థితిని బట్టి మేము ఏం చెప్పలేనని కాముకున్నా. ప్రతిసారి కూడా కాంగ్రెస్ పార్టీ కూడా ఎలక్షన్ల మట్టికే చూస్తుంది. ఆఫ్టర్ ఎలక్షన్ లో ఖచ్చితంగా ప్రతిదీ పెంచుతారు. వాళ్ళు ఒక సాకు కావాలి. వాళ్ళకు క్రూడ్ ఆయిల్ రేట్ అంత ఎఫెక్ట్ గా అయింది ఏం లేదు. ఎందుకంటే 50-60 రూపాయలు ఉన్నప్పుడు అదే రేట్ పెట్టిండు, 120 ఉన్నప్పుడు కూడా అదే రేట్ పెట్టిండు, ఎక్కువ డిఫరెన్స్ లేదు. ఇంతకు ముందు అన్నట్టు వేరే స్టేట్లకి మనం తక్కువ, అంటే వేరే రాష్ట్రాలకు వేరే దేశాలకు మనము తక్కువ రేట్ సప్లై చేయడము, మనకేమో మన దేశానికి సంబంధించింది ఒకటి ఎలక్షన్ మట్టుకు రాగానే హిందుత్వం తీసుకురావడము, తర్వాత యుద్ధాన్ని ప్రకటించడము, సైనికులను ముందు సైనికులు అంటే మన భారతదేశానికి ప్రతి ఒక్కరికి కూడా భారతదేశానికి సంబంధించి ప్రతి ఒక్క పౌరుని కూడా దేశ అభిమానం ఉంటుంది. దేశం నుంచి కొట్లాడతాం సెంటిమెంట్ గా తీసుకొచ్చి ఏదో సైనికుల మీద ఇబ్బంది జరిగినట్టు, దేశం మీద చేసినట్టు, అది బీజేపీ మీద చేసినట్టు అట్లా టైం పాస్ గా చేసుకుంటూ వస్తుంది. ఇప్పుడు 5 రాష్ట్రాలలో కూడా ఎలక్షన్లు చేసినప్పుడు వాళ్ళు విపరీతమైన డబ్బులు ఖర్చు పెట్టిండ్రు, అధికార దుర్వినియోగం చేసిండ్రు, అధికారానికి సంబంధించిన ప్రతి దాంట్లో కూడా ఇన్వాల్వ్ అయ్యి అక్కడ ఉన్న అధికారులను చేంజ్ చేయడం వల్ల బలవంతాలు. ఒక్కొక్క దగ్గర ఏంటంటే ఎన్కౌంటర్ స్పెషలిస్టులతో బెదిరించింది అనేది కూడా టీవీలలో పేపర్లలో వచ్చింది. ఇంత విచ్చలవిడిగా జరిగిన తర్వాత ప్రజాస్వామ్యాన్ని ఏ రకంగా కాపాడుకుంటాం, ప్రజాస్వామ్య వ్యవస్థ ఎట్లుంటది, ముందు ఎక్కడైనా కానీ పోటీతత్వం ఉండి ప్రతి ఒక్కరు కూడా న్యాయపరంగా ప్రజాస్వామ్య బద్ధంగా అందరు బాగుండాలని కోరుకుంటాం. కానీ వీళ్ళు ఏంటంటే అటు టెర్రరిస్టుల కంటే ఘోరంగా వాళ్ళని బెదిరించి ఓటర్లను బెదిరించుడు, తర్వాత ఓట్లను తీసేయడము. వెస్ట్ బెంగాల్ లో సుమారు 90 లక్షల ఓట్లను తీసేసాడు. అంటే నీకు ఎంత పర్సెంటేజ్ అంటే కనీసం 25% అబోవ్ ఓట్స్ తీయడం జరిగింది. అంటే వాళ్ళ ఉద్దేశం ఏంటంటే ఎవరన్నా అన్యాయం చేసి అక్రమంగా సంపాదిస్తే వాళ్ళ మీద ఈడీ కేసు చేసి వాళ్ళని పార్టీలో మార్చుకోవడం. ఇప్పుడు మనకు అస్సాంలో ముఖ్యమంత్రితో సహా సుమారుగా 30-40 మంది ఎమ్మెల్యేలను 40 మంది ఎమ్మెల్యేలను కాంగ్రెస్ ఎమ్మెల్యేలను తీసుకున్నారు. అక్కడ ఏమైతుందంటే ఎవరన్నా మొన్న పంజాబ్ సంబంధించిన ఆప్ కు సంబంధించిన 7 మంది తీసుకున్నారు. ఏ రకంగా తీసుకున్నారు, వాళ్ళ మీద ఈడీ రైడ్లు చేయడము. అంటే వాళ్ళ దాంట్లోకి పోతే పునీతులు అయిపోతున్నారు. నిర్మా వాషింగ్ పౌడర్ లాగా వాళ్ళు క్లియర్ అయిపోతున్నారు. అంతకుముందు తెలంగాణలో కొంతమంది మీద దాడి జరిగింది. అంతకుముందు ఇక్కడ మన ఆంధ్రప్రదేశ్ మీద కూడా మా సీఎం మహేష్ కొంతమంది మీద చేసి తర్వాత వాళ్ళ ఎలక్షన్ల తర్వాత వాళ్ళు పార్టీ మారంగానే వాళ్ళ మీద ఎలాంటివి ఉండేవి, ఈడీ రైడ్లు ఉండదు, సిబిఐ రైడ్లు ఉండదు, ఏ కేసు ఉండదు. అంటే వీళ్ళు చట్టానికి సంబంధించిన కొన్ని వ్యవస్థలను దాంట్లో ముఖ్యంగా ఎలక్షన్ కమిషన్ ను, సిబిఐని, ఈడీలను, అధికారులను ముఖ్యంగా అందరినీ ఉపయోగించుకోవడం. డబ్బులు కూడా వాళ్ళు ఎట్లా ఖర్చు పెడుతుండ్రు అంటే ఇండైరెక్ట్ గా ప్రజాస్వామ్యంలో ఎట్లుంటది అంటే ధనికులను విపరీతంగా చేస్తే అదాని అంబానీ వాళ్ళు ఎక్కడ ఏ రాష్ట్రంలో ఎవరికి అప్పచెప్పాలో ఆ రకంగా అప్పచెప్పుకొని వాళ్ళు పార్టీ బలంగా చేసుకుంటూ ప్రతి జిల్లాలో వాళ్ళకు అధికారంగా అంటే రాకముందు ఎట్లుండే ఈ రోజు ఎట్లుంటే ప్రభుత్వానికి 10 సంవత్సరాల ముందు ఆ పార్టీ పరిస్థితి ఏ రకంగా ఉండే ఈ రోజు ఏముంది. 15,000 కోట్ల రూపాయలు ఎలక్ట్రో బాండ్స్ తెచ్చుకున్నారు. ఏ రకంగా వచ్చినాయి, బెదిరించి తీసుకోవడమా లేకుంటే వాళ్ళ దగ్గర తీసుకోవడం అంటే పార్టీ బలంగా చేసుకోవడము, వేరే పార్టీ వాళ్ళను వీక్ చేయడము, అన్ని రకాలుగా చేసుకుంటూ వాళ్ళు ఒక స్టేటస్ గా ఒక ప్లాన్ గా పోతున్నారు. భవిష్యత్ అంతా మేమే ఉండాలి, ఎవరు కూడా మాకు ఏ పార్టీ ఉండొద్దు, ఓన్లీ ఏకైక బీజేపీ ఉండాలని కోరుకుంటున్నారు. ప్రజా ఉద్యమంలో మార్పు రావాలి, పోటీతత్వం ఉండాలి. ఇలాంటి దాన్ని ప్రజాస్వామ్య వ్యవస్థలో ప్రతి ఒక్కరు కూడా ఖండించాలని కోరుకుంటూ, ఇంకా విషయం చెప్పాలంటే ఈ వ్యవస్థనంతా మార్పు రావాలి. ఎవరు తప్పు చేసినా వాళ్ళని శిక్షించే రకంగా ఉండాలి. పార్టీ మారి మేము బీజేపీలో పోతున్నామంటే వాళ్ళకేమో
ఉత్తములు అయిపోతున్నారు. వేరే పార్టీలు ఉంటే మాత్రం వాళ్ళు నేరస్తుల కిందకి తయారు చేస్తున్నారు. ప్రతి పార్టీ నుంచి అదే రకంగా తీసుకుంటారు. మహారాష్ట్ర అట్లా చేసిండ్రు, కర్ణాటక అట్లా చేసిండ్రు, రేపు ప్రతి దగ్గర అదే జరుగుతుంది. తెలంగాణ కాదు, ప్రతి రాష్ట్రం ఇప్పుడు అన్ని రాష్ట్రాలు అయిపోయినాయి. తెలంగాణ రాష్ట్రంలో కూడా ఏ పార్టీ ఉండొద్దు, మేమే రావాలని ఆలోచనతో విపరీతమైన ఖర్చు పెడుతున్నారు. వాళ్ళు చేసింది ఏముంది? ఎలక్షన్ల ముందు మనకు ప్రతి ఒక్క సామాన్యునికి 15 లక్షల రూపాయలు అకౌంట్లు ఇస్తామన్నాడు. ప్రతి సంవత్సరం 2 లక్షల ఉద్యోగాలు ఇస్తామన్నారు. మనకి ఎన్నో రకాల సబ్సిడీలు చేస్తామన్నారు. వ్యవసాయానికి నల్ల చట్టాలు తీసుకొచ్చి వ్యవసాయదారులను ఎంతమందిని చావు కారణమైన ఎంఎస్పి తీసుకొస్తామన్నారు. స్వామినాథన్ కమిషన్ వ్యవసాయానికి సంబంధించిన వాళ్ళు ఇచ్చిన ప్రతి దాన్ని కూడా మేము ఆచరణ చేస్తామన్నారు. ఏది పోతుంది? ఒకటి మాత్రం వాళ్ళు ఏంటంటే అన్ని ఉపయోగించుకొని ధనాన్ని, అధికారాన్ని, ప్రతిదాన్ని ఉపయోగించుకొని అధికారంలో ఉండాలనే ఆలోచనతో ముందు పోతుండ్రు. అది మార్పు రావాలి. సామాన్యులు కూడా ప్రతి ఒక్కరు కూడా గమనిస్తున్నారు. ఎలక్షన్ల ముందు ఒక మాట, ఎలక్షన్ల దాటిన తర్వాత ఒకటి మాట. ఓడ మీద పోయినప్పుడు ఓడ దిగంగానే బోడి మళ్ళీ అన్నట్టు వాళ్ళని విపరీతంగా ఆ రకంగా జరుగుతుంది. దాన్ని పూర్తిగా ఖండించి ప్రజాస్వామ్య వ్యవస్థలో అందరూ ఒకే రకంగా ఉండి మార్పు తీసుకురావాలి. బీజేపీ హటావో దేశ్ కు బచావో తీసుకురావాలి. ఆ రకంగా చేసి వేరే ఏ పార్టీ ఉన్నా సరే కానీ మొత్తం దేశంలో మొత్తం ఒకటే బీజేపీ రావాలన్న ఆలోచనతో వస్తుంది. దాన్ని ప్రతి ఒక్కరు కూడా ఖండించాలని మీ ద్వారా కోరుకుంటున్నానండి. ప్రజలకు కూడా కోరుతున్నాను. రైట్. జోజిరెడ్డి గారు చెప్పండి. ఎస్, ఇప్పుడు రేట్లు పెంచారు అని అంటే నిజంగా క్రూడ్ ఆయిల్కి కావచ్చు, లేకుంటే నిత్యావసర సరుకులకు కావచ్చు, లేకుంటే రేపు డీజిల్కి సంబంధించినటువంటి నేపథ్యంలో పెట్రోల్కు సంబంధించి పెంచాలంటే నిజంగా ఇతర దేశాలలో గొడవలు జరుగుతున్నాయి, యుద్ధాలు జరుగుతున్నాయి. కాబట్టి మనకు రావాలంటే నిజంగా ఆ దేశాల నుంచి రావాలి. కాబట్టి అది సరిపోవట్లేదు. కాబట్టి దీనికి రేట్లు పెంచడం జరుగుతుంది. అక్కడ పై రేట్లు కూడా పెంచడం. నిజంగా యుద్ధాలతోటే ఇక్కడ రేట్లు పెంచడం జరిగిందా, లేదు అంటే యుద్ధాలతోటే దీనికి వచ్చేటువంటి వనరు రాకపోతున్నాయా? క్రూడ్ ఆయిల్ కావచ్చు, లేదంటే ఇంధనానికి సంబంధించి కావచ్చు. ఇదంతా కూడా అంటే ఎలా చూడొచ్చు? అంటే యుద్ధాల ప్రతిపక్షంలోకి వచ్చా, లేదంటే కేంద్ర గవర్నమెంట్ కావాలనే పెంచుతుంది? రాజమౌళి గారు, మనకి క్రూడ్ ఆయిల్ ఏదైతే ఉందో రష్యా నుంచి తెచ్చుకుంటున్నప్పుడు అమెరికా ప్రెసిడెంట్ ఏదైతే క్రిస్టియన్ ఏదైతే ట్రంప్ ఉన్నాడో ఆయన చెప్పంగానే ఇక్కడ రష్యా నుంచి బంద్ పెట్టుకునే పరిస్థితి తీసుకొచ్చాడు. ఆ రోజున $60 బ్యారెల్ ఉన్నప్పుడు కూడా మన దగ్గర ₹100, $98 డీజిల్ అమ్మింది, పెట్రోల్ అమ్మింది. అదే విధంగా ఇలా 100 అయినప్పుడు కూడా అదే రేట్ అమ్ముతున్నాం మనం. ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు చూసుకున్నప్పుడు కూడా మీకు ఎప్పటికప్పుడు తగ్గించుకుంటూ వచ్చిండ్రు. అవసరమైతే ₹2 పెంచారు. కానీ వీళ్ళు ఎప్పుడు పెంచినా ₹10 పెంచేసి కంటిన్యూగా డాలర్ రేటు ఏదైతే క్రూడ్ ఆయిల్ రేటు తగ్గినప్పుడు ఎక్కడ కూడా తగ్గించిన పాపాన పోలేదు బీజేపీ ప్రభుత్వము. కంటిన్యూషన్ అదే రేటుని ఏదైతే పెరిగి ఉన్న రేటో అదే కంటిన్యూషన్ ఇన్ని 10 సంవత్సరాలు మనల్ని దోసుకుంటూనే, పేద ప్రజల్ని దోసుకుంటూనే పోయింది. ఒక డీజిల్ పెట్రోల్ అంటే ఓన్లీ హై పీపుల్ కో, మిడిల్ పీపుల్ కో పడదు, పేద ప్రజలకు కూడా పడుతుంది. చిన్న వ్యవసాయదారుడితో సహా, చిన్న ఆటో నడుపుకునే దగ్గర నుంచి, ఆటో కూర్చునే వాడి దగ్గర నుంచి ప్రతి వాడి మీద బడనే పడుతుంది. అది దాని వల్ల ప్రభుత్వం సంపాదించి తీసుకుపోయి అంబానికి ఆదానికి పెట్టడం తప్ప ఇంకొకటి కనపడట్లేదు. పేద ప్రజలు నడ్డిరగడం కోసం వీళ్ళు చేస్తున్న ఘనకార్యాలే. ఇవాళ అన్ని సంవత్సరాలు 10 సంవత్సరాలు ట్యాక్స్ తీసుకున్నావు కదా, $60 ఉన్నప్పుడు నీకు క్రూడ్ ఆయిల్ ధర ఇవాళ నీకు $100 అయింది అనుకుందాం. సపోజ్ 100, 110 నడుస్తున్నది. ఇప్పుడు దాన్ని ఆల్రెడీ తిని ఉన్నావు కదా నువ్వు 10 సంవత్సరాలు. ఈ ఒక్క సంవత్సరం ఆపుకోవచ్చు కదా, యుద్ధం అయితే ఆగిపోయింది కదా, ఇంకొక 4 రోజులు అయితే తగ్గుద్ది కదా. దానికోసం ఎందుకు ఇప్పుడు పెంచాలా? ట్రంప్ దగ్గర నుంచి తెప్పించుకోవచ్చు కదా. ట్రంప్ నీ ఫ్రెండే కదా. అక్కడ ట్రంప్ ఫ్రెండ్ అయినప్పుడు ఎందుకు నీకు తగ్గించి ఇవ్వడా? రష్యా నుంచి ఆపమనగానే రష్యా నీకు సప్లై చేస్తుంటే కూడా ఆపిచ్చినావు కదా. నువ్వు మళ్ళీ క్రూడ్ ఆయిల్ తీసుకొచ్చేసి దాన్ని వెరిఫై చేసి మళ్ళీ ప్యూరిఫై చేసి తీసుకపోయి అమ్ముకున్నది, అప్పుడు లాభాలు వచ్చాయని చెప్పుకున్నది కదా. దాన్ని ట్రంప్ ఆపాల్సిన అవసరం ఏమున్నది? ఇలా పేద ప్రజలపై భారం వేయాల్సిన అవసరం ఏమున్నది? ఇలా ఇరాన్ కూడా మనతో చూస్తానే ఉన్నది. అదే విధంగా మీతోటి ఫ్రెండ్లీ, ఫస్ట్ ట్రంప్ మీ ఫ్రెండే ఉన్నాడు. రష్యా మనతో ఎప్పటి నుంచో కలిసి ఉన్నది. అట్లాంటి అన్ని అవకాశాలను ఉపయోగించి పేద ప్రజలు 140 కోట్ల ప్రజల మీద భారం వేయకుండా నీ ఎలక్షన్ కోసం, నీ స్వార్థం కోసం మొన్న దాకా ఏం సప్పుడు చేయకుండా కూర్చొని ఇవాళ కూడా ఎప్పుడు పెంచిండండి? సాయంత్రం పెంచుకున్నాడు. ఎందుకు పెంచింది సాయంత్రం అంటే అక్కడ ఓటింగ్ అయిపోయింది. ఏదో కొన్ని పోలింగ్ స్టేషన్లలో బూత్లలో ఉన్నాయి కాబట్టి అది కూడా అయిపోయిన తర్వాత పెంచి కూర్చున్నాడు. ఇలా కావాలనే నేను ముందు కూడా ఇప్పుడు కూడా చెప్తున్నానండి, మళ్ళా
మొన్న సింధూర్ యుద్ధం వచ్చింది పాకిస్తాన్ మీద, ఇంకొక సంవత్సరంన్నర తర్వాత మళ్ళీ ఎలక్షన్లకు 6 నెలల ముందు మళ్ళీ ఒక యుద్ధాన్ని క్రియేట్ చేసేసి మళ్ళీ భారతదేశ ప్రజల్ని మళ్ళీ ఒక్కసారి మోసం చేసి మళ్ళా స్వాధీనం చేసుకోవడానికి ప్రయత్నం చేస్తుంది బీజేపీ. ఎందుకంటే బీజేపీ లేదండి, అసలు బీజేపీ పార్టీ అనేది ఇప్పుడు లేదు. అమిత్ షా మోడీ పార్టీ మాత్రమే ఉన్నది. పేద ప్రజల్ని మొత్తం గుజరాతీల కోసం దోచిపెట్టడానికే వీళ్ళిద్దరు కంకణ కట్టుకొని పనిచేస్తున్నారు. భారతదేశ ప్రజల్ని మొత్తాన్ని మోసం చేసుకుంటూ పోతున్నారు తప్ప ఇంకోటి లేదు. ఇలా వెస్ట్ బెంగాల్ కావచ్చు, తమిళనాడు కావచ్చు, ఎక్కడ చూసినా కూడా పేద ప్రజల్ని మోసం చేసిందని చెప్పక తప్పదు. భారతీయ ప్రజల్ని మోసం చేసి ఇలా 1000 రూపాయలు సిలిండర్ పెరగడం అంటే ఏందని ఎప్పుడన్నా చూసినామా? కమర్షియల్ సిలిండర్ అయితే డొమెస్టిక్ అయితే ఏందండి? పేద ప్రజలు నడ్డీరుగుతుంది కదా ఇక్కడ. పేద ప్రజలు ప్రతి ప్రజల మీద భారం పడేసే ప్రభుత్వం ఈ బీజేపీ ప్రభుత్వం తరిమి కొట్టే పరిస్థితి వస్తుందండి. రైట్. విజయ్ గారు, విజయ్ గారు చెప్పండి. విజయ్ గారు, మీద భారతదేశ ప్రజలపైన మాత్రం పైన భారం మోపనుంది వచ్చే 2-3 రోజుల లోపల. ఎందుకంటే ఇప్పటికే క్రూడ్ ఆయిల్ ధరలు పెరుగుతున్నాయి, లేకుంటే డాలర్ పెరిగింది. ఈ నేపథ్యంలోనే 19 కేజీల సిలిండర్పై ఏకంగా 9,993 రూపాయలు పెంచడం జరిగింది. ఈ నేపథ్యంలో డొమెస్టిక్ సిలిండర్ రేటు కూడా పెరుగుతుంది. ఇక డీజిల్ పెట్రోల్ రేట్లు కూడా పెరుగుతున్నాయి. ఇక నిత్యావసర వస్తువుల రేటు కూడా పెరుగుతుంది అని అంచనాకు మాత్రం ప్రజలు వస్తున్నారు. నిజంగా రాజకీయ విశ్లేషకులు కావచ్చు, లేదంటే చాలా వరకు కూడా చెప్పడం అయితే ఒకటి జరుగుతుంది. కేంద్ర ప్రభుత్వం కావాలని ఖచ్చితంగా పెంచుతుంది. ఈ నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వాలు ఏం చేయాలని కోరుకుంటున్నారు? ఎలా చూడొచ్చు? ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం పెంచుతుంది, ప్రజల మీదనే భారం పడుతుంది. మరి దీనికి సంబంధించిన సొల్యూషన్ కేంద్ర ప్రభుత్వమే. ఒకటి అన్నట్టు పెద్ద పెద్ద పారిశ్రామికవేత్తలకు ఇస్తే సబ్సిడీలు తగ్గించేయాలి. మనకు కావాల్సినటువంటి ఇచ్చేది కూడా ఈ పెట్రోల్ అంతర్జాతీయంగా రూపాయి విలువకు పడిపోకుండా చూసుకోవాల్సిన బాధ్యత కేంద్ర ప్రభుత్వం మీద ఉన్నది. వీళ్ళు మన భారతదేశంలో ఉన్న ప్రజలనే రక్త మాంసాలు పీల్చేస్తున్నారు. పెంచుతా ఉంటే ఈ అన్నిటి పెరుగుతాయి రేట్లు. రేపటి నుంచి ఏమైతాయి అంటే, ఇప్పుడు ఇలా గ్యాస్ సిలిండర్ వాణిజ్య దాని మీద రేపటి నుంచి హోటళ్ళల్లో పెరగవా? హోటళ్ళల్లో సిలిండర్లు సరిగ్గానే టిఫిన్లు తక్కువ చేసిరు, పూరి చేయట్లేరు, ఇంకో రకమైనది చేయట్లేరు. ఇప్పుడు ఇది ఉన్న తక్కువ వాటికి కూడా ఇప్పటికే రేటు పెంచారు, మళ్ళీ పెంచుతారు. గ్యాస్ దొరకక రేటు పెంచారు, గ్యాస్ దొరికినా మళ్ళీ ఇప్పుడు 1000 రూపాయలు పెంచేసరికి మళ్ళీ పెంచుతారు, మళ్ళీ 10 రూపాయలు 15 రూపాయలు ప్రతి పెంచుతారు. అంటే సామాన్య ప్రజలు, భారతదేశంలో ఉన్నటువంటి సామాన్య ప్రజలు కేవలం తినటానికి కూడా నోచుకోనటువంటి పరిస్థితికి తీసుకెళ్తుంది ఈ ప్రభుత్వం. అదే స్థాయిలో అదాని ఏమైతున్నాడు? ప్రపంచ ధనవంతుడు అవుతున్నాడు. అదే స్థాయిలో అంబానీ ప్రపంచ ధనవంతులు అవుతున్నారు. వీళ్ళకి కావలసినటువంటి సబ్సిడీలు, వాళ్ళకి ఇస్తున్నటువంటి ప్రోత్సాహకాలు, వాళ్ళకి ఇచ్చేటువంటి స్వేచ్ఛ, వాళ్ళకి ఇస్తున్నటువంటి లిబరలైజేషను తగ్గించేసి అది సామాన్య ప్రజలకు కూడా ఇస్తే అప్పుడు బ్యాలెన్స్ అవుతుంది. దేశ ప్రజల్లో డబ్బులు రొటేషన్ అయ్యే విధంగా చేయాలి. డబ్బు ఉన్నటువంటి వాళ్ళ చేతిలోనే డబ్బు రొటేషన్ కాకుండా ఆ డబ్బు సామాన్య ప్రజల్లోకి వచ్చే విధంగా చేస్తే ఈ అన్నిటికీ బ్యాలెన్స్ అవుతుంది. అంతే తప్ప వాళ్ళ కాన్సన్ట్రేషన్ కొంతమందికి పెంచాలి, సామాన్య ప్రజల దగ్గర తీసుకోవాలి. ఈ కాన్సన్ట్రేషన్ తోటి, ఈ ఓరియంటేషన్ తోటి పరిపాలన జరుగుతుంది. ఈ ఓరియంటేషన్ ఉన్నన్ని రోజులు ఇలాగే ఉంటది. కొందరు బాగుపడుతుంటారు. మనం ఏమైతుందంటే ఇప్పటిదాకా ధర్నాలు చేయలే దానికి సంబంధించి. ఇప్పుడు నెక్స్ట్ లెవెల్ వస్తుంది. ఇక మీరు ఎంతకాని అంటే భరించే పిల్లిని మూలకేసి కొడుతుంటే పిల్లి కూడా తిరగబడేటువంటి సిచ్యువేషన్ వస్తుంది. ఇవాళ 1000 రూపాయలు పెరిగింది. టిఫిన్లు బయట హోటల్లో సామాన్య ప్రజలు తినలేకపోతున్నారు. ఇళ్ళ పరిస్థితి లేనటువంటి వాళ్ళు ఈ నెక్స్ట్ లెవెల్లో అదే వస్తుంది. ఇప్పుడు పెట్రోల్ కూడా పెంచారు, డీజిల్ పెంచుతున్నారు అనుకోండి, మిగతా చోట్ల మిగతా పెంచారని మిగతా అన్ని ధరలు పెరుగుతాయి. ఇక అన్ని ధరలు పెరిగిందంటే సామాన్యులు కొన్ని ఎమర్జెన్సీకి కావలసినటువంటి వస్తువులే వాడే విధంగా ప్రభుత్వం నెట్టివేస్తుంది సామాన్యులని. కేవలం నువ్వు తినాలే, పనుకోవాలి, నీకు కావాల్సిన పని చేసుకోవాలి, ఇంకా అంతే తప్ప నువ్వు వేరే ఎంటర్టైన్మెంట్ కావచ్చు, ఇంకెక్కడికైనా పోయి జీవిస్తా, కొంచెం అదనంగా సుఖంగా జీవిస్తా అనే ఆలోచన రాకుండా దీని చుట్టే, ఈ మైండ్ సెట్ చుట్టే తిప్పి ప్రజలని అందులోనే కూరుకుపోయే విధంగా చేస్తుంది. అంటే దాదాపు వాళ్ళ రక్తాన్ని, మాంసాన్ని పీల్చి పిప్పి చేసే వ్యూహం ఇది. తెలుసుకుంటేనేమో ప్రజలు తిరుగుబాటు చేస్తారు, లేదా తిరుగుబాటు అంటే ప్రజాస్వామ్యంలో ఓట్లు వేయడమే. ఆ ఓట్లకు సంబంధించినటువంటిదే
ప్రజాస్వామ్యయుతంలో ప్రజలు చైతన్యవంతం కావాల్సినటువంటి అవసరం ఉంది తప్ప, లేకపోతే ఇది ఇంతే ఇక ఏం కాదు. దానికి ఏమైతుంది, మతాన్ని అనేది ముందు పెడుతుండ్రండి. మతము, యుద్ధము, ఈ దేశద్రోహము ఇట్లాంటి అంశాలు ప్రజల ముందు పెట్టేసరికి తాత్కాలికంగా ప్రజల మైండ్ డైవర్ట్ అవుతుంది. డైవర్ట్ అయిపోయి ఆ రకంగానే పోతుంది తప్ప అసలు ఆర్థికంగా మనల్ని ఎంత Right. నాశనం చేస్తారు అనేది ఇంకా ప్రజల్లోకి లోతుగా పోవాల్సినటువంటి అవసరం ఉంది. రైట్ రైట్ థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. ఈరోజు బిగ్ టాక్లో పాల్గొన్నటువంటి పల్లయ్య రామచంద్ర గౌడ్ గారికి, అదేవిధంగా మల్లెపాక యాదగిరి గారికి, నర్రా విజయ్ గారికి, అదేవిధంగా అంబటి జోజిరెడ్డి గారికి థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. మరో బిగ్ టాక్తో మళ్ళీ కలుద్దాం. చూస్తుండండి స్వతంత్ర.